సో ఏంటి సార్ అది కరోనా టైమ్స్ ఎలా ఉన్నాయి? ఆ! నేను మోస్ట్ ఆఫ్ కరోనా టైమ్ అక్కడే ఉన్నాను. ఓకే. హైదరాబాద్‌లోనే. మనకు తెలియనిదే ఉందండి అసలు. స్పైక్ భయంకరంగా ఉంది కదా! అవును. కేసెస్. కాకపోతే ఇక నాకు ఒక 1, 2 మంత్స్, ఒక 3 మంత్స్ దాటగానే నేను మామూలుగా మా ప్రవీణ గారు డాక్టర్ కదా! సో ఆవిడని అడుగుతుండేవాడిని అనమాట. అసలు ఏంటి పరిస్థితి, ఓకే. ఫ్యూచర్ ఏంటి మందని. ఆ, పిచ్చ లైట్ తీసుకో, అది అలాగే ఉంటది, మనం అలాగే బతకాలి అని చెప్పేసి ఆవిడ నాకు ముందు నుంచి హింట్ ఇచ్చారనమాట. సో కొద్దిగా ఓకే. ప్రిపేర్డ్ గానే ఉన్నాను. కొంచెం ఆ, ఏంటి అంటే సడన్ ఇది ఇది సర్ప్రైజ్ ఏం కాదు నాకు, ఈ సడన్ స్పైక్ అనేది. ఆవిడ ఓకే. నాకు చెప్తానే ఉన్నారు. సో అది మీరు ఇప్పుడు లాక్డౌన్ అని చెప్పేసి అన్ని మూసారు, కానీ ఒకసారి ఓపెన్ అవుతే అంతా వస్తుంది, ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే కామ్ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఓకే. ఇంక నేను ధైర్యంగానే ఉన్నాను. బట్ ఒకటి ఏంటంటే, ఈ ఎంత కేయాస్ బయట నడుస్తుంటే మన బుర్ర కూడా సరిగ్గా పనిచేయదు. అవును. సో బట్ ఐ థింక్ వి జస్ట్ హ్యావ్ టు ఆ యాంగ్జైటీని వదిలిపెట్టేసి వి జస్ట్ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అది ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు పూర్తవుతుంది అనేది అనిపిస్తుంది అనమాట నాకు. సో బేసికల్ కాఫీ తాగుతున్నారు కదా, నేను సెట్ చేసుకున్నా. బేసిక్ ఒక కాఫీ Yes. కాఫీ లాంటి కాన్వర్జేషన్ అనమాట. సో Yeah. ఈ ఇంట్రో నార్మల్ గా మీకు చెప్పాలంటే, ఒకసారి ఆడియన్స్ కూడా చెప్పాలంటే, బయట ఇప్పుడు కరోనా అని లేదంటే వేరియస్ ఇష్యూస్ వల్ల చాలా డిప్రెసింగ్ గా చాలా నెగిటివిటీ ఉంది కదా సార్. సో ఈ అవును. నెగిటివిటీలో కొద్దిగా పాజిటివ్ టచ్ ఇద్దాం, ఎలా నాస్టాల్జియాలోకి తీసుకెళ్దాం జనాల్ని, ఆ పాత రోజులు గుర్తు చేద్దాం అనే దాంతో మా అవినాష్ అనేవాడు ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు చాయ్ బిస్కెట్ ఛానల్లో. Yeah. అది 100 ఎపిసోడ్స్ అయింది, చాలా బాగున్నాయి, పాత రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. అలాగే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని ఏ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, వాళ్ళ నాస్టాలజియా ట్రిప్లో ఏం ఎక్స్పీరియన్సెస్ చేశారు, అది వాళ్ళ సినిమాల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి ఈ డాబా ముచ్చట్లు స్టార్ట్ చేసాం అనమాట. సో తెలుసుకోవాలని చెప్పి. సో Nice. సరదాగా సుందరం రోజులకి వెళ్తే, మీ సుందరం రోజులకి అలా చేసి గాంధీనగర్ లో ఓపెన్ చేస్తే, విజయవాడ గాంధీనగర్ లో ఏంటి సార్ అసలు ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్ గాంధీనగర్ లో? ఎలా ఉండదంటే, నా చుట్టూతా చిన్నపిల్లలు తక్కువ అనమాట, నా వయసు వాళ్ళు తక్కువ. ఎందుకంటే మా యంగెస్ట్ బ్రదరే నాకన్నా 15 ఏళ్ళు పెద్దోడు. ఓకే. సో మా అన్నయ్య, చిన్నన్నయ్య 15 ఏళ్ళు పెద్దోడు అనమాట. సో నేను పుట్టినప్పుడు ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అంటే నాకు ఒక సంవత్సరం వచ్చేసరికి నాకు ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నేను ఆల్మోస్ట్ నాకు కొంచెం ఒక తెలివి వచ్చి ఒక 5-6 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఆల్రెడీ ఆయన లైఫ్ లో పడిపోయాడు అనమాట. సో ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరు కూడా ఆడుకోవటానికి ఉండేవాళ్ళు కాదు. లేదంటే ఈ ఆ వయసులో, ఆ సుందరం వయసులో చేసే ఎదవ పనులకి తోడుగా ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. సో ఇంట్లో అయితే, సో ఇంకా అండ్ చుట్టుపక్కల రిలేటివ్స్ లో అందరూ కూడా నాకన్నా పెద్దోళ్ళే, కానీ నా వయసు ఉన్న వాళ్ళేమో సూపర్ గా చదివే వాళ్ళు ఉన్నారు అనమాట. మనమేమో మనకేంటో తెలీదు. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అంటే స్కూల్కి వెళ్ళేవాడిని కాదంటే, ఎక్కొట్టి నాకు ఒక సిటీ బస్ పాస్ ఉండేది, దాన్ని పట్టుకుని 6th క్లాస్ నుండే ఒక సిటీ బస్ పాస్ ఉండేది. ఈ స్కూల్ గోయింగ్ కిడ్స్ కి ఎల్లో కార్డ్ ఇచ్చేవాళ్ళు, సిటీ బస్ కార్డ్, సిటీ బస్ పాస్. 13B 5వ నెంబర్ రూట్, విజయవాడ 5వ నెంబర్ రూట్ లో 5th. ఇక ఆ బస్సు ఎక్కడ అయితే అక్కడికి వెళ్ళేవాడు అనమాట. అలా తిరుగుతుండేవాడు. మధ్యాహ్నం ఏదైనా బస్ స్టాప్ లో కూర్చుని భోజనం చేస్తుంటే ఎవరైనా అడిగేవాళ్ళు, ఏంటి బాబు స్కూల్కి వెళ్ళలేదా అంటే, లేదు అంకుల్, కడుపులో నొప్పి అని ఇంటికి పంపించారంటే, కడుపులో నొప్పి తినకూడదు, భోజనం చేయకూడదు, నువ్వు శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి పడుకో అని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్న గుర్తొస్తున్నాయి మీరు అడుగుతుంటే. సో ఇట్లా అంటే ఎవరు చుట్టుపక్కల నాతో పాటు ఆ వయసు లేకపోవడం వల్ల ఇక నేను ఒక్కడనే ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాను అనమాట. అండ్ నా వయసు వాళ్ళు అందరూ కూడా సూపర్ గీక్స్ అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళటం, సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 9, అరే ఎలా బతుకుతున్నారా మీరు అంతా అనుకునేవాడు. ఇట్లయితే చచ్చిపోతారా ఇంత చదివేస్తే అని చెప్పి ఫీలింగ్ నాకు. మా అంటే మా బావగారు వాళ్ళ డాటర్ అండ్ సన్, ఖ్యాతి అండ్ బిజ్జు అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చదువుతుండేవాళ్ళు. నాకు అంటే వాళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నారు, వాళ్ళు
వెరీ లైక్ చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. మా వాడు బిజు సిఏ అయ్యాడు, ఖ్యాతి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. మనం సినిమాలో సిఏ అవడం అంటే మామూలు విషయం కాదు సార్. అమ్మో అసలు మా కజిన్ అవుతాడు కదా, సో మా కజిన్ తను చదివినంత చదివి ఉంటే నేను ఈ పాటికి అవుట్, నేను పిచ్చోడిని అయిపోయాడు. నేను వాడు సిఏ అయ్యాడు. సో అట్లాగా ఎవరు పడడం వల్ల నేను ఇట్లా నా అంతటి నేనే ఇట్లా ఆ సిటీ బస్ పాస్ పట్టుకుని అలా ఎక్స్ప్లోర్ చేస్తుండేవాడిని విజయవాడ. ఎప్పుడైనా అంటే ఎప్పుడు స్కూల్కి నాకు వెళ్ళకపోయినా కూడా స్కూల్కి 85% మార్క్స్ వచ్చాయి. ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. ఏదో అక్కడ స్కూల్కి వెళ్ళి క్లాసుల్లో కూర్చుని ఏమన్నా ఆ లెసన్స్ తప్ప ఎప్పుడు స్కూల్ నోట్స్ కూడా ఇన్కంప్లీట్ ఉండేది. పిచ్చి కొట్టు అంటే కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్కంప్లీట్ నోట్స్ తప్పించుకునేవాడిని. ఎలాగో ఆ రోజు చెక్ చేస్తానంటే ఆ రోజు స్కూల్ దుమ్మా, రేపు వెళ్తే సర్ప్రైజ్ గా చెక్ చేస్తే బెంచ్ల కింద దూరేవాడిని. ఏదోటి చేసి తప్పించుకోండి. ఇక ఎప్పుడైనా దొరికిపోయావు అంటే మాత్రం రేపు బుక్ మర్చిపోయి వచ్చాను, బ్యాగ్ మర్చిపోయి ఏదో చెప్పడం మనకు తెలియదు ఏంటి, మీ అందరికి తెలియదు, మన అందరం అదే చేసి ఉంటాం కదా. సో అట్లాగా బట్ 85 to 90% మార్క్స్ మాత్రం వచ్చాయి. ఇంట్లో సేవ్ అయ్యేవాడిని. సరే, మా ఇంట్లో ఎప్పుడు పుస్తకం అనేది ఓపెన్ చేయలేదు. మా అన్నయ్య వాళ్ళు ఏళ్ళు కాళ్ళు ఎరక్కొచ్చేవాళ్ళు అనమాట, పుస్తకం ఓపెన్ చేయని. అంటే ఐఎమ్ జస్ట్ సెల్లింగ్ ఇన్ ఎ ఫనీ వే. సో అట్లాగా అంటే 10th క్లాస్ లో ఇక ఫైనల్ గా 2 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయనగా మొట్టమొదటిసారి నేను ఒక బల్బు మేడ మీదకి వైర్ లాక్కుని ఒక కర్ర చీల్చి బల్బు గుచ్చి ఆ లైట్ కింద చదవటం మొదలు పెట్టా. కొద్దిగా డ్రామాటిక్ గా ఉంటదని. మా అన్న దాన్ని లైట్ వెలుగుల్లో చదువుకునేవారు అంటారు కదా, ట్రై చేద్దాం ఒక మడత గుచ్చి వేసుకుని దాని కింద చదవటం మొదలు పెడితే మా అన్నయ్యకి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. వీడు జీవితంలో పుస్తకం ఓపెన్ చేయలేదు, ఇప్పుడేం సడన్ గా ఓపెన్ చేశాడు. సో అట్లా ఇవన్నీ చిన్న జ్ఞాపకాలు వస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే. ఎలా ఉండేది సార్ అప్పట్లో? మీకు ఊహ తెలిసిన తర్వాత మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? సో నా ఊహ తెలిసిన తర్వాత నేను థియేటర్ లో చూసిన సినిమాలు నాకు చాలా రేర్ గా గుర్తున్నాయి. కానీ మా ఇంట్లో వి ఆల్ ఆర్ మూవీ బఫ్స్ అన్నమాట. మా మమ్మీ అయితే ఇంకా, మా మదర్ చాలా ఇష్టం సినిమాలు అంటే మా మదర్ కి. మా డాడీ అలా, మా అన్నయ్య వాళ్ళు డ్యూటీ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా మా మమ్మీ, పిన్ని, ఆ ఎదురు పక్క అటు పక్క ఇటు పక్క ఉన్న ఆంటీలు కలిసి శుభ్రంగా ఓ మ్యాట్ని వేసేవాళ్ళు అనమాట. సాయంత్రం అలాగే అందరూ వెళ్ళి చక్కగా మ్యాట్ని వేసేసి మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు. అందరి ఇళ్ళకి వచ్చేసి శుభ్రంగా మళ్ళీ పనులు చేసుకునేవాళ్ళు అన్నమాట. సో అలాగే ఇంట్లో ఉన్నంతసేపు కూడా మంచి కలర్ టీవీ ఉండేది. అందరూ ఇక చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వచ్చి కూర్చునే వాళ్ళు. ఎప్పుడు ఇక సినిమా రన్ అవుతానే ఉండేది, ఏదో ఒకటి వస్తానే ఉండేది. అలాగా బాగా జ్ఞాపకం ఉన్న సినిమాలు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి, నరేష్ గారి, వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ వచ్చాయి అప్పట్లో టెలికాస్ట్ వచ్చాయి. చిరంజీవి గారి సినిమాలు కూడా టీవీలో తక్కువ వచ్చాయి, టీవీలో ఈ సినిమాలు ఎక్కువ వచ్చాయి. పాపులర్ చిరంజీవి గారి సినిమాలు ఇవి అప్పుడు వచ్చిందంటే ఆ రోజు ఒక పండగ లాగా ఉండేది. కానీ రెగ్యులర్ గా మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు ఇవి వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ కామెడీ ఫిల్మ్స్, కన్నయ్య కిట్టయ్య అని, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఈ సినిమాలు ఎక్కువ పడుతుండేవి మనకి. సో నాకు బాగా ఇంట్లో ఉండి చూస్తాం గుర్తున్న సినిమాలు ఇవన్నీ అన్నమాట. తర్వాత థియేటర్ అంటే మా మదర్ కి నేను ఇంట్లో గొడవ బాగా చేసేవాడిని. మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఎవరు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ పనుల మీద వాళ్ళు చూసుకునేవాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో మా మదర్ ఏం చేయాలంటే ఓ 10 రూపాయలు ఇచ్చి, అంటే ఇది నేను ఒక 3rd క్లాస్కి వచ్చిన తర్వాత ఇలా మొదలైంది. 3rd, 4th క్లాస్కి వచ్చిన తర్వాత 10 రూపాయలు ఇవ్వటం, వెళ్ళి 5 రూపాయలు పెట్టి, అప్పుడు 5 రూపాయలు టికెట్, ఇంకా కొన్ని థియేటర్లు అయితే 2 రూపాయల టికెట్లే ఉన్న రోజులు అవి. సో వెళ్ళి 5 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, 5 రూపాయలు పెట్టి స్నాక్స్ కొనుక్కో, సమోసాలు కొనుక్కో అని చెప్పి ఇచ్చేది. సో ఆ 10 రూపాయలు పట్టుకుని సినిమాకి వెళ్ళాను. దానికన్నా ముందు స్టేజ్ ఏంటంటే అప్పుడు మేము గాంధీనగర్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు పక్కింటి వాళ్ళు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ పిల్లల్ని నన్ను కలిపి
ఆ పిల్లల పేరెంట్ ఎవరో ఒకరు, వాళ్ళ ఫాదరో లేదంటే అంకులో ఎవడో ఒకడు మగదిక్కు తీసుకెళ్లి థియేటర్లో టికెట్ తీసి కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సినిమా అయ్యే టైంకి వచ్చి పట్టుకెళ్తారు అనమాట. అలా మా మదర్ కూడా చేసేది అనమాట. అప్పుడప్పుడు ఇక నా గోల భరించలేనప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్లి థియేటర్లో, అది ఏ సినిమా ఏం చూసారో కూడా గుర్తులేదు నాకు. ఒక్క సినిమా గుర్తుంది అలా చూసింది, మమ్మీ. మమ్మీ చూసాం అనమాట. అలా నేను చూసిన సినిమాలు అంటే మా మదర్ కి తెలీదు ఆ సినిమాలు చూడొచ్చా లేదో తెలియదు. ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవాళ్ళం ఆ థియేటర్. మాకు విజయవాడ అంటే ఇక ఏ సినిమా అనేది ఉండదు అనమాట. అది ఏ సినిమా అయినా సరే చూసేయాల్సిందే. మమ్మీ వచ్చేసి అన్నపూర్ణ శకుంతలలో అనుకుంటూ చూసినట్టు గుర్తు. డబ్బింగే. అవి వచ్చేస్తున్నాయి, పరిగెత్తు. మనం ఇంకెక్కడ ఏం చేస్తున్నావు? అది లాస్ట్ లో ఆడు ఇలా వస్తా ఉంటే అనుకుంటా నుంచి యాసల్లో డైలాగులు చెప్పుకుంటా బలండి. అది తర్వాత ద యూనివర్సల్ సోల్జర్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉందన్నమాట. ఆ సినిమా ఒకటి, రామా టాకీస్ అని, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్స్ ఇన్ విజయవాడ, గాంధీనగర్. ఐ థింక్ సెకండ్ థర్డ్ థియేటర్ అనమాట. ఇంకా ఉంది ఇప్పుడు కూడా టాకీస్. రామా టాకీస్ లో ద యూనివర్సల్ సోల్జర్స్ అని ఇట్లా దిగబెట్టేసి ఆ సీట్ లో కూర్చోబెట్టి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా సీట్ లో నుంచి కదలకూడదు అనమాట. సినిమా అయిపోయిన తర్వాత ఆ సీట్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. అలా స్టార్ట్ అయినాయి. అలా చూసేవాళ్ళం ఫస్ట్ లో. నేను సినిమాలకు పరిచయం అయింది అలాగా. కానీ 4th స్టాండర్డ్, ఐ థింక్ మాస్టర్ సినిమా నేను 5th 4th లోనే ఉన్నాను. మాస్టర్ సినిమా నేను ఫస్ట్ టైం అలా మా అమ్మ 10 రూపాయలు ఇస్తే థియేటర్ లో లైన్ లో, నెల టికెట్ లైన్ లో నుంచి మంచిగా శాండ్విచ్ అయిపోయి టికెట్ అలాగా మాస్టర్ సినిమా మొదలు నాకు తెలిసి 2010లో అంటే స్టాలిన్ సినిమా వరకు కూడా. స్టాలిన్ తర్వాత ఆయనకి చిరంజీవి గారికి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో స్టాలిన్ సినిమా వరకు కూడా, అంటే ఆ స్టాలిన్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చేసరికి నేను సినిమా తీసేసా కంజర్పాల్. సో స్టాలిన్ వరకు కూడా శాండ్విచే ప్రతి సినిమాకి. శాండ్విచ్ అంటే మామూలుగా అబ్బో అంటే ఫిజికల్ అబ్యూస్ కూడా ఉండేది. ఈ రిక్షా వాళ్ళు చాలా మంది అలా కొంతమంది ఆ కేటగిరీ, అంటే అలా అనకూడదులేండి, తప్పు, కేటగిరీస్ చేయకూడదు. కానీ ఆ రిక్షా వాళ్ళు కొంతమంది ముసలాళ్ళు ఉండేవాళ్ళు, ఇట్లా రోజు పనులు చేసుకునే వాళ్ళు. పిల్లోడిని లైన్ లో ఉండేసరికి ఇక ఫిజికల్ అబ్యూజ్ ఉండేది లిటరలీ. సో ఇట్స్ దేర్ లైక్ ఇండియా. మనం ఇప్పుడు బయటకి గట్టిగా మాట్లాడుతున్నాం కానీ అలాంటి ఏం జరిగితే పీడోఫైల్ గురించి అన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఇట్ వాస్ దేర్ ఆల్వేస్. బట్ ఆ టైంలో మనకి సోషల్ మీడియా లేదు, గ్రేట్ కమ్యూనికేషన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ లేదు. ఇప్పుడు అట్లా ఆ లైన్ లో నలిపేసేవాళ్ళు అనమాట లిటరలీ. అదొక అబ్యూజ్ జరిగేది. అంత అబ్యూజ్ ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే ఆ టికెట్ కావాలి కరెక్ట్ గా. ఇంకో 2 జనాలు ఉన్నారనగా టికెట్లు అయిపోయేది. సో అట్లాంటి చాలా. ఆ రోజు పొద్దున్న మార్నింగ్ షోకి వెళ్తే నైట్ షోకి, సెకండ్ షోకి టికెట్ అంటే ప్రతి సినిమా అప్పుడు దాకా ఇంకా మళ్ళీ నెక్స్ట్ షో టికెట్లు ఇచ్చేదాకా రోడ్ల మీద తిరగటమే. అది తిరిగి మళ్ళీ ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోవటం. ఏది 5th క్లాస్ లో. ఇంకా అలాగా సెకండ్ షోకి టికెట్ దొరికి చూసి ఇంటికి వెళ్ళి మా అమ్మతో దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అలా మొదలైంది. మాస్టర్ సినిమాతో మొదలై స్టాలిన్ వరకు ప్రతి సినిమా శాండ్విచ్ అనమాట. సో అట్లాగా ఇంకా అంటే ఒక్కడనే వెళ్ళి సినిమాలు చూడటం అనేది మాస్టర్ సినిమాతో మొదలైంది అనమాట. ఇంక అప్పటి నుంచి 10 రూపాయలు ఇచ్చేసేది, ఇంక వెళ్ళి సినిమా చూడటమే. తర్వాత 8th క్లాస్ లో ఉన్నప్పుడు బాగా గుర్తు, 8th క్లాస్ 7th క్లాస్ ప్రాపర్ గుర్తులేదు, 7th or 8th క్లాస్, నువ్వు నాకు నచ్చావని, వెంకటేష్ గారికి నువ్వు నాకు నచ్చే సినిమా. అది మొట్టమొదటిసారి అంటే మంచి పీక్ స్కూల్ టైంలో వచ్చింది అనమాట. అది సమ్మర్ లోనో ఇట్లా సెలవుల టైంలో ఎప్పుడు ఈ టైంలో రాలేదు. మంచి పీక్ స్కూల్ టైంలో వచ్చింది. అందరు చూసి తెగ మాట్లాడేస్తున్నారు సినిమా గురించి. మా అమ్మ స్కూల్ రోజుల్లో మాత్రం అలా పంపించదు అనమాట. సో ఇంకేం చేయాలో తెలియక అందరు చూసేస్తున్నారు, మనం మాట్లాడలేకపోతున్నాం అని చెప్పేసి ఈ సినిమా గురించి ఇంట్లో అప్పుడప్పుడు చిల్లర వేసేస్తుండే వాళ్ళం. సో అట్లాగా ఫస్ట్ టైం ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది నువ్వు నాకు నచ్చే సినిమాతో.
సూపర్. అలా అట్లా మంచి స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఒక మనీ హైస్ట్ లాగా చిక్ 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 మనీ వెళ్ళి తీసుకుని అలా వెళ్ళిపోయేవాళ్ళ. అంటే ఇంకా సో అట్లాగా సినిమా ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్. చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది. ఋతురాగాలు సీరియల్ తో మొదలుకుని అదే చెప్తున్నా కదా, ఇక అదొక బాగా ఏం మరి ఇంట్లో అందరికీ అలవాట లేకపోతే మా మదర్ వల్ల నాకు వచ్చిందా ఏం తెలియదు కానీ నాకు బాగా సినిమా వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అండ్ ఇప్పుడు అది నేనే ఒక సినిమాలో ఒక పార్ట్ అవటం ఎప్పుడు అనిపిస్తుంటది అనమాట. అవన్నీ పునాదులు అని చెప్పి మనం ఆ పునాదుల్ని ఈవేళ గుర్తు చేసుకుందాం. సో మీరు ఇందా చెప్పారు శాండ్విచ్ చేసేవాళ్ళు నొక్కేసేవాళ్ళు చంపేసేవాళ్ళు అని. సో ఆ శాండ్విచ్ చేసే టైం నుంచి మంద ఇదంతా అనే టైము మీరు ఆ బ్యానర్లు కట్టడాలు, పూలదండలు వేయడాలు, పాలాభిషేకాలు చేయడాలు, అసలు ఫ్యాన్ షోకి ముందర వెళ్ళిపోయి డప్పులు టపాకాయలు, ఈ ఎక్స్పీరియన్స్ లో మీరు పార్ట్ అయిన సినిమా ఏంటి? అసలు ఆ హడావిడిలో మీరు దగ్గరుండి చేసిన హడావిడి చేసిన సినిమా ఏంటి? ఓ యా, అన్నయ్య సినిమాకి చేసాం అట్లాగా. అన్నయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు రాజీవరాజు దగ్గర అసలు మామూలు కాదు, రాజీవరాజు అప్సర నాకు గుర్తుపెట్టాడు. తర్వాత నేను అప్పుడు అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను మిర్యాల కూడా షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో నేను ఇట్స్ నాట్ లైక్ నేను అదే చాలా మంది ఆంధ్ర సినిమాలు ఆంధ్ర డైరెక్టర్ ఏదో రీసెంట్ గా ఏదో కొంతమంది అన్నారు, అరే బాబు నేను నాకు ఏ ప్రదేశం ఏది అనేది లేదు, నేను 2 ప్రదేశాలకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పేసి అన్నాను. సో ఎందుకంటే నేను నల్గొండలో పెరిగా, మిర్యాలగూడలో కొత్త అంటే ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో అప్పటి నుంచి ఇంకా నా కేర్ ఆఫ్ అడ్రస్ మిర్యాలగూడనే అనమాట. విజయవాడ వాడికి సినిమా అంటే పిచ్చి, మిర్యాలగూడ వాళ్ళకి సినిమా అంటే ఓకే వాళ్ళే ఎప్పుడో ఫ్యామిలీ మొత్తం ఏ పండగ అట్లా వెళ్తాం. సో ఠాగూర్ సినిమా రిలీజ్ అయింది. ఠాగూర్ సినిమా రిలీజ్ అయితే మాది కొంచెం మెయిన్ హైవేకి దగ్గరగానే ఇల్లు ఉండేది అనమాట. సో ఠాగూర్ సినిమా రిలీజ్ అవుతే పిడుగురాళ్ళ నుండి, గుంటూరు నుండి, తర్వాత ఇట్లా నాగార్జున సాగర్ నుండి ఇట్లా పెద్ద పెద్ద సుమోలు వేసుకుని వచ్చేస్తున్నారు జనాలు. ఏదో ఒక ఫ్యాక్షన్ కూడా జరుగుతున్నట్టు 100 సుమోలు వెళ్తున్నాయి అనమాట. అసలు ఎట్లా వస్తున్నాయంటే జనాలు అలా వస్తున్నారు మిర్యాలగూడ టౌన్ లోకి. ఎందుకంటే అక్కడ టికెట్లు దొరకపోతే మిర్యాలగూడలో దొరుకుతాయి, లేదంటే మిర్యాలగూడలో బుక్ చేసుకుంటారు ఆ మేనేజర్లకి ఫోన్ చేసి సంథింగ్ అట్లాగా. ఇట్లా సుమోలు ఇట్లా పెద్ద పెద్ద కార్లు రావిడ వస్తుంటే ఏంట్రా అంటే ఠాగూర్ సినిమా రిలీజ్ కదా అని మా అన్నయ్య చెప్పాడు. ఇక మా ఫ్రెండ్స్ అందరిని వేసుకుని వెళ్ళి మొదటి రోజు ఠాగూర్ సినిమా చూడకపోతే ఇక వేస్ట్ జీవితం అని చెప్పి ఆ రోజు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కి నేను పరిచయం చేశా ఆ ఫస్ట్ డే సెలబ్రేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో అక్కడ టపాకాయ చిన్న టపాకాయలు అవి కాల్చడం ఇట్లా ఏదో చేసాం అనమాట చిన్నగా. సో వాళ్ళందరూ మొహమాట పడుతుంటే నేనే కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని ఇట్లా టపాకాయలు పెళ్తుంటే ఏదో చేసాను అనమాట. అట్లా అదొకటి బాగా జ్ఞాపకం ఉంది. అంటే అక్కడ ఏంటంటే నా ప్రపంచం లేదు, గాంధీనగర్ ప్రపంచం లేదు, కానీ గాంధీనగర్ ప్రపంచం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఠాగూర్ సినిమా చూడటానికి పిడుగురాల నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా గోలగోలు చేసేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. ఆ డాన్స్ చేస్తుంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం అంటే మొహాటస్తులు, బేసిక్లీ వాళ్ళు మిర్యాలగూడలో పుట్టి పెరిగారు, ఈ వాతావరణం వాళ్ళకి కొత్త. వాళ్ళు డబ్బులు డాన్స్ చేస్తుంటే నేను మధ్యలో వెళ్ళి డాన్స్ చేసేయటం ఇట్లా ఇలా చాలా చేశాను అనమాట. చాలా ఆ రోజు అసలు మా ఫ్రెండ్స్ అందరికి ఈడేంటి అని అన్న ఫీలింగ్ వచ్చింది, రెండో సైడ్ కనపడింది అనమాట. యా, సో అట్లాగా ఠాగూర్ సినిమాకి విపరీతమైన గోల చేశాను అనమాట. వాళ్ళు కొంచెం జుగుప్సత వచ్చింది వాళ్ళకి, నాకు మాత్రం మరి సెలబ్రేషన్ అంటే ఇంకా అలాగే ఉండాలి, ఉంటే ఒక రేంజ్ లో పేలిపోతా ఉండాలి. వాళ్ళు అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు నాకు కనువిప్పు కలిగింది ఏంటంటే, అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి నేను అసలు మాస్టర్ సినిమా ఒక్కడనే చూడటం అంటే అప్పటి నుంచి ఏంటంటే ప్రతి సినిమా ఫస్ట్ డే చూడాలి. ఆడియో ఫంక్షన్ నైట్ చూసామంటే పొద్దున్నే 4ంటికి వెళ్ళి క్యాసెట్ షాప్ దగ్గర కూర్చునేవాడు నేను. ఫస్ట్ క్యాసెట్ నాకే, అలా అంత పిచ్చి అనమాట.
ఆయన సినిమాలన్నా ఆయన ఇదన్నా. సో అంత పిచ్చి నా ఒక్కడదే కాదు, అబ్బో చాలా మంది జనాలకు ఉంది. అంటే గాంధీనగర్లో పుట్టి పెరిగి అన్ని చూసినా కూడా ఎప్పుడు వెళ్ళి అంటే ఒక ఇంటర్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యే లైఫ్ చిన్న ఏజ్ లో అర్థం కాదు కదా. సో అలాగా టాగోర్ సినిమా అప్పుడు మాత్రం మిర్యాలగూడలో నాకు మైండ్ బ్లో అయిపోయింది అనమాట. అంటే ఇట్లా పిడుగురాల నుంచి, గుంటూరు నుంచి, నాగార్జున సాగర్ నుంచి రావడం ఏంటారా సినిమాకి, మిర్యాలగూడకి మీరు అంటే సినిమాకి సంబంధించి, అంటే సినిమా అనేది ఏంటి అసలు, ఎంత జనాలకి సినిమా ఏంటి అనేది నాకు ఆ రోజు అర్థమైంది అనమాట. వాళ్ళంటారు పద్ధతి, ప్లానింగ్, విజన్. సో ఆ తర్వాత నుంచి ఇంకా నిదానంగా అలాంటి చాలా మనం కూడా చేసాము. వేరే ఊర్లో వెళ్తాం సినిమా చూడటానికి. సూపర్. సరే, ఇందా క్యాసెట్ అన్నారు. క్యాసెట్ అనేది ఇప్పుడు అంటే స్పాటిఫైలు అవి ఇవి వచ్చేసి చాలా ఈజీ అయిపోయింది, కానీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాతే పొద్దున్నే ఇలా క్యాసెట్ కోసం వెయిట్ చేయడం, అది ఎలా ఉండేది సార్? ఆ టైం ఎలా ఉండేది నార్మల్ గా? అంటే దాని పెద్ద స్టంట్ ఏంటి మీకు గుర్తున్నట్టయితే? సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి కొన్ని సినిమాలు, అంటే పండగ సీజన్ కాబట్టి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి గారి దసరాకి రిలీజ్ అయ్యాయి చాలా. దసరా అప్పుడు మీరు సరిగ్గా, అంటే దసరాకి వచ్చేసరికి ఇప్పుడు వాతావరణం చాలా వింతగా ప్రవర్తిస్తుంది. కానీ నా చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు దసరా వచ్చేసరికి తెల్లవారుజాము 4 లేస్తే చలేసేది. ఏదో వర్షాకాలం కదా, వర్షాకాలం ఉండేది, చలిగానే ఉండేది. దసరా టైంకి మొదలైపోయేది పొద్దున్న 4 చలి, 4-5. తర్వాత సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఐ థింక్ బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్ అయినట్టు గుర్తుంది, మరి అది కరెక్ట్ గా తెలీదు. ఇలా ఈ సినిమాలు రిలీజ్ అయిన ఒక 10 రోజుల ముందు, 10-15 రోజుల ముందు ఒక ఆడియో ఫంక్షన్ జరిగేది. ఆడియో ఫంక్షన్ తర్వాత క్యాసెట్ వచ్చేది. నెక్స్ట్ డే క్యాసెట్లు వచ్చాయి. 10-15 రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యేది. ఆ ఆడియో అంటే లెక్క ప్రకారం ఏంటి, ఆ క్యాసెట్ ఈ రోజు నైట్ ఆడియో ఫంక్షన్ అయితే రేపు పొద్దున్న షాపుల్లో ఉంటాయి కదా. అంటే ఏంటి, చలికాలం పొద్దున్నే 4 చలిగా ఉండేది. నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే చాలా క్యాసెట్లు నేను అలాగా ఆ చలి, ఆ స్లైట్ పొగమంచులో ఆ షాప్ బయట నిలబడి ఆ వచ్చే బండిలో వచ్చాయి అనమాట. హైదరాబాద్ నుంచి ఈ క్యాసెట్ షాపులకి వాటికి బండిలో వేసుకో, ఆ బండి లేట్ అవుతే అలా 7-8 వరకు ఉండి వెళ్ళేటప్పుడు క్యాసెట్ కొనుక్కున్న తర్వాత వెళ్ళేటప్పుడు మిగిలిన డబ్బులతో మైసూర్ బజ్జీ తిని ఇంటికి వెళ్ళిన రోజులు బాగా జ్ఞాపకున్నారు. అడిగారా సార్, నాకు ఈ పోస్టర్ కావాలి, ఇదిగో 4 స్టిల్లు ఉన్నాయి, దీంట్లో ఒక స్టిల్ మిస్ అయింది? ఇంకొకటి ఏంటంటే ఆ ఇన్లే కార్డ్ అని ఒకటి ఉండేది క్యాసెట్ లో. ఇన్లే కార్డ్ ఉంటుంది. సో అదేంటంటే ఇలా మడత పెట్టి ఉంటది, దాంట్లో లిరిక్లు అన్ని రాసి ఉంటాయి, అలాగే స్టిల్స్ కూడా ఉండేవి. ఇక ఒక క్యాసెట్ కొన్నాం అంటే ఒక 10 రోజుల పాటు ఆ స్టిల్స్, అంటే ఆ సినిమా చూసే వరకు ఆ స్టిల్స్, ఆ లిరిక్స్ అదే ప్రపంచం అనమాట. రోజు ఇంటికి రావటం, ఇన్లే కార్డ్ ఓపెన్ చేయటమే, ఇక్కడ ఇదేం జరుగుతుంది, ఇక్కడ ఇదేం జరుగుతుంది. అప్పుడు టీవీలో యాడ్లు మొదలైపోయాయి. ఆ యాడ్లో కూడా సర్ప్రైజింగ్లీ ఇన్లే కార్డులో ఉండే ప్రమోషన్ మెటీరియలే కనిపిస్తుండే సీన్స్ లో. ఇంకా అదొక విజువలైజ్ చేసేసుకుంటా, అమ్మ సినిమా పెద్ద హిట్, అమ్మ సినిమా ఎలా ఉంది అలా ఉంది అని విజువలైజ్ చేసుకోవాలి. మన హీరోని అదే ఇలాగా వెంకటేష్ గారి సినిమాలకైతే, అంటే వెంకటేష్ గారి సినిమాల్లో మనం గమనించినట్టయితే చాలా సినిమాల్లో ఫారెన్ లొకేషన్స్ లో సాంగ్స్, డాన్సెస్ ఉండేవి. ఆయనకంటే ఒక సాంగ్ ఉండేది. ఆ సాంగ్ కి సంబంధించిన విజువల్స్ ఇన్లే కార్డ్ లో ఉండేవి. ఇది ఎక్కడ తీశారు. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూలు టీవీలో వచ్చినప్పుడు చూడటం, అక్కడ వాళ్ళు ఎవరు ఎక్కడో స్విట్జర్లాండ్ అనగానే ఇన్లే కార్డ్ తీసి ఇది స్విట్జర్లాండ్ అనమాట అయితే. ఇట్లా చాలా అసలు ఐ థింక్ నేను సినిమాల మీద పెట్టినంత ధ్యాస నేను అంటే ఇంత ధ్యాస అక్కడ పెట్టుంటే ఏమైపోయాడో నేను అని అనిపిస్తుంది. అబ్దుల్ కలాం అయిపోయాడేమో ఈ బ్యాటికి అనుకుంటా. సో అట్లాగా క్యాసెట్స్, ఇన్లే కార్డ్స్ అంటే అదొక ప్రపంచం. అది
అబ్బో ఎన్ని క్యాసెట్ అంటే మా అన్నయ్య అంటే మాది లారీ ఫీల్డ్ కదా, మాకు లారీలు ఉండే అనమాట. మా అన్నయ్య మా ఫాదర్ డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఆయన ఏంటంటే ఆయన పెద్దరికం, ఆయనకి అంత జ్ఞాపకం కూడా క్యాసెట్లు తీసుకురావాలని నేను మా అన్నయ్యతో గోల గోల చేసేవాడిని అనమాట. వచ్చేటప్పుడు క్యాసెట్లు తీసుకురాని. సో మా అన్నయ్య ఇక ఆయన విని విని అరిగిపోయిన క్యాసెట్లు కూడా తీసుకొచ్చి నాకు పడేసేవాడు అనమాట. సో ఇక ఈ పట్టుకుని ఇక వాయిస్తా ఉండేవాడిని. నేను నాకు తెలిసి అరక్కొట్టిన క్యాసెట్ అంటే నా ఫస్ట్ క్యాసెట్ ఇంకా అరిగిపోయి బాబా నాకు ఏదో జిబ్రిష్ లాంగ్వేజ్ లో పాటలు వస్తుంటాయి కదా. సో అలా అరక్కొట్టిన క్యాసెట్ నాకు బాగా జ్ఞాపకం తమ్ముడు క్యాసెట్ అనమాట. ఇక బొమ్మలు అంటే నేను చాలా బాగా బొమ్మలు గీస్తాను. సో క్యాసెట్ ఇన్లే కార్డు చూసి ఆ ఇన్లే కార్డు మీద ఉన్న టైటిల్స్ ని బొమ్మలు గీయటం ఇప్పుడు యాక్చువల్ చాలా మంది చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వాటిలో వస్తున్నప్పుడు నేను చాలా నవ్వుకుంటుండేవాడిని అనమాట. అంటే అప్పట్లో ఎలా గీసేవాళ్ళం అంటే ఆ క్యాసెట్ మీద ఇన్లే కార్డు వస్తుంది కదా, ఆ ఇన్లే కార్డుని ముందు పెట్టుకుని తమ్ముడు ఇట్లా ఒక అంటే ఆయన టాప్లెస్ తో గ్లౌజ్ వేసుకుని ఉండేది, గుడ్డలు కట్టుకుని కింద తమ్ముడు అని రాసి ఉంటది అనమాట. ఇట్లా దెబ్బలతో ఇలా చూస్తుంటాడు, ఐమూలగా చూస్తుంటాడు అనమాట. ఆ బొమ్మతో స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఏ కార్డు ఏ సినిమా ఇన్లే కార్డు వచ్చినా దాన్ని పట్టుకుని ఆ బొమ్మ పక్కన పెట్టుకుని సాయంత్రం రాగానే ఇదే పని అనమాట. ఇక సో బొమ్మలు ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ న్యూస్ పేపర్ లో కార్టూన్స్, శ్రీధర్ గారి కార్టూన్స్ వచ్చాయి, ఇప్పటికీ వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అప్పుడు ఇంకా బాగా ఫేమస్. రోజు ఏదో ఒక సెటైర్ వేసేవాళ్ళు, పొలిటికల్ సెటైరో సోషల్ సెటైరో ఏదో ఒక సెటైర్ వేసేవాళ్ళు శ్రీధర్ గారు. సో అది యాజ్ ఇట్ ఈస్ దింపేయటం. ఇంకా ఎలా అంటే ఆ పేజ్ వరకు కట్ చేసేసుకుని స్కూల్ కి పట్టుకెళ్ళిపోయాడు అనమాట. పట్టుకెళ్ళిపోయి అక్కడ క్లాస్ చెప్తుంటే ఇక నేను ఆర్ట్ గీస్తుండేవాడిని అనమాట. ఆ క్యారికేచర్ ఆ కార్టూన్స్ గీస్తుండేవాడిని. ఒకసారి మా అన్నయ్య పుస్తకాలన్నీ ఎతికితే నోట్స్ ఫస్ట్ నుంచి 5 పేజీలు నోట్స్ ఉంటే వెనక నుంచి అన్ని పేజీలు కార్టూన్స్ అట్లా దొరికాయి అనమాట. పిచ్చి కొట్టారు. ఇంకా అప్పటి నుంచి కాస్త కంట్రోల్లోకి వచ్చాం. సో అట్లాగా బొమ్మలు బాగా గీస్తుండేవాడిని. అలా ఈ ఇన్లే కార్డ్ ముందు పెట్టుకుని బొమ్మలు గీయటం ఇంకా అదే పని అనమాట. ఇది ఇంకా పుస్తకాలు ఎక్కడ తెస్తాం ఇంట్లో, ఇదే పనిలో అంటే ఎక్కడో దాక్కుని ఏ మెట్ల కింద ఎక్కడో దాక్కుని ఈ పనిలో ఉంటుండేవాడిని. ఇదే కాకుండా ఒక ఇంటర్వ్యూలో అంటే కొద్ది రీసెర్చ్ చేశాను సార్, దాంట్లో ఏమన్నారంటే దేవుడి పాటలు ఉండేవంట కదా టీవీ పైన, దండం పెట్టుకుంటా. అంటే ఏంటి అది ఎలా అంటే ఇప్పుడు సిటీ కేబుల్లో నచ్చిన సినిమా రావాలనే టైపా లేకుంటే అంటే మా అన్నయ్యని బ్లేమ్ చేస్తా నేను ఈ విషయానికి. అంటే నేను సినిమాల్లోకి రావడానికి ఇంకో కారణం ఒక రకంగా మా అన్నయ్యలు, మా మమ్మీ. అంటే జ్యోతిష్యుడు, చిలక జ్యోతిష్యం. ఇంట్లో ఇంట్లో అందరం సినిమాలు చూస్తుండేవాళ్ళం. అండ్ చాలా సరదాగా ఉండేవాళ్ళు ఇంట్లో కూడా. ఇంట్లో ప్రతిదానికి చాలా ఇప్పుడు ఈ రోజుల్లో నాకు తెలియదు మరి ఎంతమంది ఈ మాట అంటున్నారు. మా ఇంట్లో ఎలా ఉండేదంటే నాకు ఇంకా బాగా జ్ఞాపకం, నేను మురిసిపోతుండేవాడిని అనమాట. చిన్నప్పుడు ఏదైనా ఒక మన లెవెల్ కి ఒక గొప్ప పని చేసి నేను ఇది చేసా అని చెప్పేసి చెప్తే, అరే ఇది రెడీరా ఇంక వీడికి పెళ్లి చేసేద్దాం అనేవాళ్ళు. ఇట్లా ఇంట్లో అలా అంటే అట్లాంటి ఒక ఫన్నీ హౌస్ మాది. వీడికి పెళ్లి చేసేద్దాం రా, ఇంకా వీడికి రెడీ, పిల్లని ఎత్తుకుదామా అని చెప్పేసి ఇట్లా అనేవాళ్ళు. ఈ రోజుల్లో మరి అట్లా ఉంటున్నారో లేదో నాకు తెలియదు పిల్లలతో. సో అనగానే పెళ్లి అనగానే ఒక మురిపం. ఇట్స్ ఎ జనరల్ వర్డ్ ఫర్ ఇట్. లైక్ పెళ్లి ఈజ్ నాట్ ఎనీ పెళ్లి, లవ్, ఇవన్నీ కూడా జనరల్ వర్డ్స్. నేను ఏ అమ్మాయిని ప్రేమించినా కూడా కరెక్ట్ గా వారం రోజులు మా ఇంట్లో చెప్పేసేవాడిని. అంటే వారం రోజులు కూడా టెస్టింగ్ పీరియడ్ అనమాట, నేను కరెక్టేనా కాదా అని. సో అంటే అంత కూల్ ఫ్యామిలీ మాది. సో అలా టీవీ ముందు పైన దేవుడి పట్టాలు ఉంటే టీవీకి దండం పెట్టుకుంటుంటే అది నేను టీవీ అంటే ఎత్తు కూడా ఉండేవాడిని కాదనమాట ఆ టైంలో. ఆ టవల్ కట్టుకుని వెళ్ళి దండం పెట్టుకుంటుంటే మా వాళ్ళందరికీ అది టీవీకి దండం పెట్టుకుంటున్నట్టు కనిపించేది. సో మా అన్నయ్య వెనక నుంచి చాలా సార్లు ఇది మళ్ళీ మొదలు పెట్టాడు పూజకి, టీవీకి పూజ మంచి సినిమాలు వేయమని, మంచి కార్టూన్ షోస్ వేయమని, ఇట్లా ఏదో ఒక కామెంట్ తీసిరేవాళ్ళు అనమాట. యాక్టర్ అవ్వాలని. నేను ఇట్లా దండం పెట్టుకుంటూ
లోపల నేను అసలు ఏం దాని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టు నటించిన లోపల మురిసిపోతుండేవాడిని అనమాట. సో తర్వాత ఎప్పుడైనా స్కూల్ కి ఎక్కొట్టడానికి కడుపు నొప్పి అంటే అదేంటో నాకు తెలీదు. మా అమ్మ నేను ప్రతిరోజు కడుపు నొప్పి నటించినా కూడా నమ్మేసేసేది అనమాట. సో నమ్మేసేసి ఇంట్లో ఎందుకంటే 7:30కో 8:00కో వచ్చేది ఆ రిక్షా. ఆ కార్టూన్ నెట్వర్క్ కూడా వాడొక సేడిస్ట్. వాడు కరెక్ట్ గా 7:30, 8:00కి పొద్దున్నే స్కూల్ కి వెళ్ళే టైంకి టామ్ అండ్ జెర్రీ చేసేవాడు టీవీలో. కరెక్ట్ గా రిక్షా ఎక్కే టైం నాకు అది. ఆ టైంలో ఏదో ఒకటి చేసి ఎక్కొట్టాలి. సో ప్రతిరోజు కడుపు నొప్పి నటించినా కూడా మా అమ్మ నమ్మేసి కూర్చోబెట్టేది. నేను శుభ్రంగా ఇంట్లోనే ఉండేవాడిని. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ అమ్మాయిడు, ఎన్టీఆర్ ఏం నటించినా నమ్మేస్తావు. అది సంథింగ్ ఇట్లాగా ఎన్టీఆర్ గారితో పోల్చడం, ఇలా సినిమా యాక్టర్స్ తో పోల్చడం, ఈ పెద్ద ఎన్టీఆర్ అయిపోతాడు వీడు రేపు పొద్దున్న అని చెప్పేసి ఎప్పుడు ఏడిపిస్తుండేవాళ్ళు అనమాట నేను చేసే నటనలకి. సో అట్లాగా అవన్నీ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉన్నాయేమో నాకు తెలీదు. నేను యాక్టర్ అవ్వాలనుకునే వచ్చాను ముందులా. ఆ తర్వాత ఇంకొకటి యాక్చువల్లీ జ్ఞాపకం చేసేసి క్యాసెట్ల గురించి వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా అన్నయ్య ఈ లారీస్ మీద డ్యూటీకి వెళ్ళేవాళ్ళు కదా. సో ఏమైందంటే చిత్రలహరి అని చెప్పేసి, ఆ చిత్రలహరి అంటే మనకి టీవీలో పాటలు వచ్చే చిత్రలహరి కాదు, చిత్రమాల అని చెప్పేసి ఒక క్యాసెట్లు అమ్మేవాళ్ళు. ఆ చిత్రమాల క్యాసెట్లు ఏంటంటే ఈ రోడ్డు మీద దాబాల పక్కన చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి కదా, ఆ బడ్డీ కొట్లలో అమ్మేవాళ్ళు అనమాట చిత్రమాల క్యాసెట్లు. అదేంటంటే వాళ్ళు మరి ఎలా చేశారో నాకు తెలిసి, నేను చాలా రోజుల తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, వాళ్ళు వాక్మెన్ పట్టుకెళ్ళిపోయి వాక్మెన్ లో క్యాసెట్ పెట్టి, రికార్డింగ్ క్యాసెట్లు ఉంటాయి కదా, ఎంటీ క్యాసెట్లు పెట్టి థియేటర్ లో కూర్చునే వాళ్ళు రికార్డ్ బటన్ నొక్కేసి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మధ్యలో క్యాసెట్ మార్చినప్పుడు ఆ చిన్న బిట్ మిస్ అయ్యేదన్నమాట దీంట్లో కూడా. సో చిత్రమాల ఏంటంటే త్రూ అవుట్ ది ఫిల్మ్, హోల్ ఫిల్మ్ వాయిస్ లో ఉండేది, పాటలు ఇట్లా వాయిస్ తో ఉండేది అనమాట. సో వీళ్ళు లారీస్ మీద వెళ్ళేటప్పుడు అది అప్పట్లో పైరసీ. అండ్ వీళ్ళు ఏంటంటే లారీస్ లో వెళ్ళే వాళ్ళకి నిజం చెప్పాలంటే మోటార్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఇన్ ద వరల్డ్ నాకు తెలిసి. సో వీళ్ళు లారీస్ మీద వెళ్ళే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకి సినిమాలు చూసే టైం దొరకకపోవచ్చు, లేదంటే సినిమా ఆల్రెడీ చూసేసిన నచ్చిన సినిమాలు ఈ చిత్రమాల క్యాసెట్ కొనుక్కుని కాలక్షేపానికి లారీలో పెట్టుకుని అలా డైలాగులు వింటారు. అలాగా నేను అంటే చూసిన సినిమాలే కొన్ని 100 సార్లు వినేవాడిని తర్వాత. ఇక నాకు తెలిసి ఇంద్రా సినిమా అయితే ఆ క్యాసెట్ పెట్టుకుని ఆ డైలాగులు వస్తా ఉంటే ఆ డైలాగులు నేను రిపీట్ చేస్తూ పడుకునేవాడిని. ఎప్పుడు పడుకునేవాడిని నాకు తెలియదు, మా అమ్మ ఆపేసేది అనమాట క్యాసెట్. అట్లాగా ఇట్లా లైఫ్, ఫిల్మ్ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సూపర్. సరే ఏంటి సార్, మరి ఇప్పుడు మీరు ఎవరింటికన్నా సోషల్ నోట్స్ కోసం వెళ్ళారా? అయ్యో చాలా సార్లు. ఎందుకు అడిగానంటే, చెప్పండి. చాలా సార్లు అంటే అదొక ఈజీ అండ్ ఇమ్మీడియట్ గా వచ్చే ఐడియా. ఎవరైనా అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నా, నేను అబ్బాయిల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది, విశ్వనాథ్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉంటాడు. సో వాళ్ళ మదర్ ఏంటంటే చాలా నమ్మకాలు ఉంటాయి ఆమెకి, వాడిని ఎప్పుడు బయటకు పంపించేవాళ్ళు కాదనమాట. సో వాడిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో వాడిని కలవటానికో వాడితో మాట్లాడాలంటే వాళ్ళ మదర్ పర్మిషన్ ఉండాలి మాకు. సో వాడిని కలవటానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సాకులే అనమాట. సోషల్ వాడు నోట్స్ బాగా రాస్తాడు, వాడి బొంద, వాడు ఏం రాసేవాడు కాదు, వాడు కూడా ఇన్కంప్లీటే, కానీ వాడు నోట్స్ బాగా రాస్తాడు, ఆ నోట్స్ అలా సాకులతో అలా కలవటం. అమ్మాయిల ఇంటికి వెళ్ళినప్పుడు, మరి అమ్మాయిల ఇంటికి వెళ్ళినప్పుడు ఊరికే చూడటానికి వచ్చాను, కలవటానికి వచ్చాను, అమ్మాయిలు వెళ్తే బానే ఉండేది, అబ్బాయిలు వెళ్తే వియర్డ్ గా ఉండేది కదా ఆ టైంలో. సో అందుకని సోషల్ నోట్స్ అనేది, అంటే అమ్మాయిలు అందరూ కంప్లీట్ నోట్స్ పెట్టుకుంటారని, అందరూ బాగా చదువుతారని ఒక బిల్డప్ ఉంటది కాబట్టి, సో ఆ దగ్గర చదువుకోవడానికనో లేదంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్ అనో ఎట్లా చాలాసార్లు వెళ్ళాం, చాలాసార్లు అదే టెక్నిక్ ఆ టైంలో. సో ఏంటి సార్, అంటే ఇప్పుడు సోషల్ నోట్స్ లో అయితే ఓకే, అప్పట్లో మరి మీరు కూడా పాటల పుస్తకాలు కొని ఇవ్వటం, లేదంటే గ్రీటింగ్ కార్డులు ఇవ్వటం, ఇలాంటివి అలా చాలా ఉండే, చాలా డెఫినెట్లీ.
లైక్ డెఫినెట్లీ అండి. నేనైతే ఆ సినిమాలో మీరు చూసిన అన్ని పనులు చేశాను. సుందరం గారు చేసిన అన్ని పనులు చేశాను నేను. అంటే కంచరపాలెంలో ఉన్న నేమ్స్ కూడా అందరూ మీ ఫస్ట్ లవ్ పేర్లు పెట్టారని చెప్పారు. అదే ఫస్ట్ లవ్స్ అని కాదులేండి, అంటే అప్పట్లో తెలుసు. క్రషెస్ అండ్ సో అలా చేస్తా ఏమన్నా ఒక క్రేజీ ఇన్సిడెంట్ దొరికిపోయాను రప్ప ఏంటి ఇలా దొరికిపోయాను అనుకున్నది ఏమన్నా జరిగిందా సినిమాలో పెట్టండి? అయ్యో చాలా ఉన్నాయి. అంటే నేను దొరికిపోయిన విషయాలు సభాముఖంగా తెలియజేసుకునే విషయాలు కాదు, అంత దరిద్రమైన విషయాలు అనమాట. సో చాలా అయితే ఉన్నాయి. అండ్ మీ షార్ట్ ఫిల్మ్ ఊహాలోకంలో ఒక సెట్ ఆఫ్ పాయింట్ లో మ్యారిటల్ రేప్ గురించి డిస్కస్ చేశారు, లేదంటే అబ్యూస్ గురించి, డొమెస్టిక్ అబ్యూస్ గురించి డిస్కస్ చేశారు. సో దాన్ని మీరు ఎంచుకున్న స్టైల్ ఏంటంటే ఒక 10th క్లాస్ బుక్స్, 10th క్లాస్ స్కూల్ రేంజ్ లో ఉన్న టైంలో చదివే బుక్స్, అది మీరు లాస్ట్ లో బాగా చూపెట్టారు. చూపెట్టంగానే బారిస్టర్ పార్వతీశం, హ్యారీ పాటర్, టిన్, చేగోవేరా, ఇంకో క్యారెక్టర్ ఏదో మిస్ అయి ఉంటుంది, హౌండ్ ఆఫ్ బాస్కెట్బాల్, షెర్లాక్. సో ఈ పుస్తకాలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాయండి మీ క్రియేటివ్ ఆస్పెక్ట్? చాలా అంటే ఫర్ ఫిల్మ్ మేకర్, అంటే యాక్టర్ కైనా సరే, ఈవెన్ ఫర్ లైక్ నేను ఫస్ట్ నుంచి యాక్టర్ ఈ రైటింగ్, ఫ్రెండ్స్ తో కలిసి అరే ఈ కథ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ లిరిక్స్ ఇలా రాద్దాం అని ఏదో పాట తీసుకుని ఆ పాట ట్యూన్ కి లిరిక్స్ కట్టేసేవాళ్ళం మేము ఫ్రెండ్స్ ఇద్దరు, ఎవరైతే ఎంతూజియాస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో. కానీ ఇవన్నీ ఉండేవి చిన్నప్పటి నుంచి. కానీ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ఎనీ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ఎనీ టెక్నికల్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఇమాజినేషన్, ది పవర్ ఆఫ్ ఇమాజినేషన్. సో ఐ థింక్ త్రూ దీస్ నాన్ డీటెయిల్ బుక్స్, నాన్ డీటెయిల్ స్టోరీస్, ఫర్ సపోజ్ ఈ బారిస్టర్ పార్వతీశం కానివ్వండి, గల్లివర్ ట్రావెల్స్ కానివ్వండి, లేదంటే ఈ హౌండ్ ఆఫ్ బాస్కెట్బాల్ కానివ్వండి, ఇంకా కొంచెం ఆ హిస్టారిక్ డ్రామాస్ లోకి వస్తే తేజ్ సింగ్ అని చెప్పేసి, మీరు ప్రాథమిక మాధ్యమిక ఈ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ కనుక మీరు చేస్తుంటే దాంట్లో తేజ్ సింగ్ అని ఒక నాన్ డీటెయిల్ ఉంటుంది. తేజ్ సింగ్ అని ఐ థింక్ అది మధ్యమాలో వస్తుంది, మాధ్యమికలో. అది చదివినప్పుడు ఆ పీరియాడిక్ డ్రామాస్, ఆ పీరియాడిక్ హిస్టారిక్ డ్రామాస్ అవి ఇమాజిన్ చేసుకోవటం. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ మై పీర్స్ అది ఇమాజిన్ చేసుకునే వాళ్ళు తెలియదు. కానీ సో ఈ సినిమాలన్నీ ఈ స్టోరీస్ అన్ని చెప్తున్నప్పుడు I literally used to see the whole story in my head అన్నమాట. That imagination power of imagination అనేది, ఆ ఇమాజినేషన్ స్కిల్స్ అనేవి నాకు ఆ నాన్ డీటెయిల్ స్టోరీస్ టీచర్స్ ద్వారా వింటున్నప్పుడు డెవలప్ అయినాయి అనేది నేను ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు నమ్ముతా. సో అట్లా డెఫినెట్లీ. సో ఇవన్నీ కూడా నాకు చాలా ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఎప్పుడు కూడా ఐ థింక్ నాకు ఒక అవకాశం ఇస్తే అన్ని పాత్రల్ని కలిపి ఒక సినిమాలో పెట్టి ఒక కథ రాస్తా. సూపర్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ కంచరపాలెం సినిమాలో ఆ టీచర్ రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే చిన్న ఇన్స్టెన్సెస్ తో ఆమె చాలా ఫార్వర్డ్ థింకింగ్, అంటే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టరు, కొద్దిగా ఫ్రీడమ్ వదిలేస్తారు అని ఒక చూపిస్తారు. ఒక టీచర్ అనే వ్యక్తి ఒక ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఒక పర్సన్ లైఫ్ మీద. సో అలాంటి టీచర్స్ మీకు ఎవరైనా ఉన్నారా? అయ్యో, నేను ఆ టీచర్ ఎక్కడున్నారో ఎతకటానికి నేను చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఐ షుడెంట్ సే ఎవ్రీథింగ్ అబౌట్ టీచర్ కానివ్వండి. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక క్రష్ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ టీచర్స్ క్రషెస్ ఉంటారు. ఐ థింక్ ప్రాబబ్లీ ఫస్ట్ క్రషెస్ ఎప్పుడు కూడా టీచర్స్ ఉంటారేమో అనేది నా డౌట్. ఇంగ్లీష్ టీచర్ మీ లైఫ్ లో ఉన్నారా ఎవరైనా అలాగా? ఇంగ్లీష్ టీచర్ నాకు ఇంగ్లీష్ కమ్ సైన్స్ అన్నమాట. ఆవిడ రెండు టీచ్ చేసేవాళ్ళు.
అయిపోయా. ఓకే. ఓకే. సో, ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు గౌతమ్ పబ్లిక్ స్కూల్ మొగలరాజపురం విజయవాడ. పద్మిని మిస్ అని చెప్పేసి ఆమె అంటే అంత ఫార్వర్డ్ థింకింగ్ టీచర్ ఆ పాత్ర అక్కడ రావడానికి బహుశా కారణం ఆమె కావచ్చు. ఎక్కడో అంటే సబ్‌కాన్షియస్‌గా ఆమె ఉంది. అంటే ఎప్పుడూ ఉంటుంది ఆవిడ. సో, ఆలోచనల్లో. సో, ఆమె చాలా ఫార్వర్డ్ థింకింగ్ అండ్ చాలా ఇవాల్వ్డ్ పర్సనాలిటీ బ్యాక్ దెన్ అప్పటికే. వాళ్ళ ఫాదర్ కూడా అంటే ఆమె స్కూల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో అలా ఉండేవాళ్ళు. సో మేము ఏంటంటే ఒక 2-3 ఫ్రెండ్స్ ఆమె ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నామో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు. హీ వాజ్ వెరీ ఓల్డ్ మ్యాన్ అప్పటికే. చాలా జ్ఞానిచ్చేవాళ్ళు ఆయన మాకు. సో ఆయన ఏంటి అసలు ఈయన చెప్తుందంతా ఒక వేరే లెవెల్లో ఉంది. మన బుర్రలు భరిస్తాయి అవన్నీ అన్న ఫీలింగ్ ఉండేది. అంటే ఐ లవ్ ద టీచర్ అలాట్. అండ్ ఆమె ఫిఫ్త్ క్లాస్ అయిపోయి 6th క్లాస్ కి మేము వచ్చేసరికి ఐ థింక్ షీ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అండి. సో అదొక ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా క్లాస్మేట్ రాజేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆమె కజిన్ సంథింగ్ అట్లాగా కొంచెం దూరపు చుట్టూ అట్లా తెలిసిందనమాట ఆ అబ్బాయి ద్వారా. బట్ ఎప్పుడు ఫేవరెట్ టీచర్ అని వస్తే నేను ఆమె పేరే గుర్తొస్తుంది అనమాట నాకు. ఇన్ఫాక్ట్ ఆమె ఒకసారి బేబీ పింక్ కలర్ శారీ వేసుకుని వచ్చారు. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ టూ మెనీ డీటెయిల్స్ ఏమో, బట్ నాస్టాలజిక్ గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా పద్మిని మిస్ కనుక కలిస్తే నిజంగా అంతకన్నా ఇంకో ఇది ఉండదు. నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఉండదు. ప్లీజ్ పద్మిని మిస్ గారికి ఎవరన్నా తెలుసుంటే ఇదిగోండి, ఇది విన్న తర్వాత చెప్పండి ప్లీజ్. ఒక స్టూడెంట్ ఆవిడ కోసం ఎదురు చూస్తున్నారని. లైక్ వెరీ మై ఫేవరెట్ టీచర్ అండి ఆవిడ. అండ్ ఆమె చెప్తే అన్ని అర్థమైపోయేది. అదేంటో నాకు అర్థం కాదు. మిగతా ఏమన్నా డౌట్ ఉన్నా కూడా ఆవిడ చెప్తే అన్ని అర్థమయ్యేది అనమాట. సో ఒకసారి బేబీ పింక్ కలర్ శారీ వేసుకొచ్చారు. అండ్ నేను వెళ్ళి ఆ కలర్ ఏంటో కూడా నాకు తెలియదు. అంత యంగ్ ఏజ్ కదా, అంత వెరీ చిన్నపిల్లడు కదా. సో వెళ్ళి మిస్ ఈ కలర్ ఏంటి మిస్ అని చెప్పేసి అని చెప్పేసి అంటే దీన్ని బేబీ పింక్ అంటారా అని అన్నారు. నాకు ఈ రోజు నుంచి ఫేవరెట్ కలర్ బేబీ పింక్ మిస్ అని చెప్పేసి అంటే జస్ట్ కొంచెంసేపు అలా సరదాగా మాట్లాడటం ఇట్లా జరిగింది అనమాట. బాగా జ్ఞాపకం ఇవన్నీ పెట్టారు కదా, సుందరం, రాణి రంగు. ఎగ్జాక్ట్లీ అంటే ఎక్కడో ఒక చోట ఉంటాయి కదా. సో నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్ ఇస్ బేబీ పింక్ అనమాట. సో దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి అటు ఇటుగా సుందరం కథలో పెట్టడం అట్లా. పద్మిని గారు, ఇక్కడ ఉన్న ఒకసారి మీ ఫేవరెట్ స్టూడెంట్ మీకోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సార్ ఒక ఏదో చిన్న లెసన్ చెప్పండి కలిసి. ప్లీజ్. నేను అంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత కలవటం కష్టమేమోలే మిస్ ని అని చెప్పేసి నాకు నేనే సర్ది చెప్పుకొని ఎప్పుడైనా ఇలాగే ఎవరైనా అడిగినప్పుడు మీ ఫేవరెట్ టీచర్ ఎవరని పేరు చెప్తూ ఉంటాను అనమాట. ఇందాక మీరు డబ్బింగ్ సినిమా మమ్మీ చూసాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలా గుర్తుందని చెప్పారు కదా. సో మీరు ఈ మీ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫేవరెట్ డైరెక్టర్స్ వాంగ్ కర్-వై అన్నారు, మన చంకింగ్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ. సో ఈ వరల్డ్ సినిమాని ఎలా డిస్కవర్ చేశారు? త్రూ అందరిలాగా త్రూ డబ్బింగ్ మూవీస్ అయినా? కాదు. ప్రతిరోజు ఒక సినిమా చూసేవాళ్ళు అంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు సినిమా చూసాను. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సినిమా చూస్తే థియేటర్కి వెళ్ళంటే ముడ్డి మీద అంటారు. సో బేసిక్లీ అలా పాపులర్ సినిమా ద మమ్మీ కానివ్వండి, టైటానిక్ అయితే ఒక ఎంత ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. మా అమ్మేమో టైటానిక్ సినిమాకి వెళ్దాం అంటది, నేనేమో చెప్పలేను. దాంట్లో ఏదో జరుగుతుందంటే బాబు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూశారు అని చెప్పలేను. ఇంకొక రోజు నోరెప్పి వెళ్దాం అని చెప్పి చంపేస్తుంది మా మమ్మీ. అంటే ఇద్దరం కలిసి కూడా వెళ్ళేవాళ్ళం సినిమాలకి. ఇక నోరిప్పి అమ్మ దాంట్లో హీరోయిన్ అని చెప్తే పని చెంప పేలిపోయింది. నీకెలా తెలుసురా అని. నేను చూడలేదమ్మా, ఎవరో చెప్పారు నాకు. సో ఇట్లా అయితే ఇలా ఇంగ్లీష్ సినిమాలు అన్ని పాపులర్ ఫిల్మ్స్ డబ్బింగ్ లో చూసేవాళ్ళం. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కి ఎట్లా నేను ఎలా పరిచయం అయ్యానంటే, నేను
ఇన్ 2009 వచ్చాను నేను ఇక్కడికి హైదరాబాద్ కి ఫిల్మ్స్ లో ఇంకా ఇంకా వెతుక్కోవాలని చెప్పేసి పని, యాక్టింగ్ రోల్స్ ఇట్లా కావాలని ఇట్లా సీరియల్ ఆఫీసులకి అట్లా ఇట్లా తిరుగుతుండేవాడు. అయితే ఇక్కడ కళ్యాణ్ అని చెప్పేసి ఫ్రెండ్ ఉండేవాడు, గౌతమ్ అని చెప్పేసి ఇట్లా వీళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఇంటర్నేషనల్ సినిమా గురించి, చాలా సినిమా గురించి మాట్లాడుతుండేవాళ్ళు. ఇంగ్లీష్ ఫిల్మ్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థమయ్యేది, ఎందుకంటే ఆ సినిమాలు వాళ్ళు మాట్లాడుకునే వాటిలో కొన్ని సినిమాలైనా చూసి ఉంటాను, ఎందుకంటే ఫిల్మ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ కాబట్టి. వాళ్ళతో కలిసి ఉండేవాడిని రూమ్ లో. సుబాని అని చెప్పేసి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు ఆయన, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్లే చేస్తారు చాలా మంది ఫేమస్ ఫిల్మ్ మేకర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి. వీళ్ళందరూ వాళ్ళు అప్పటికి వచ్చి సినిమాల్లో ఉండి సినిమాల గురించి మాట్లాడుకునే ఒక గ్రూప్ అనమాట. సో వాళ్ళ మధ్యలో నేను చిన్న లవంగం గండి అనమాట. అట్లా నాకేం అది తెలిసేది కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. సో అప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఫైనల్ గా ఒక గ్రూప్ ఫామ్ అయింది అనమాట. సో ఆ గ్రూప్ ఏంటంటే ఫనీ అని, అలాగే సునీల్ అని చెప్పేసి సినిమాటోగ్రాఫర్ అనమాట. నేను ఒక్కడనే వితౌట్ నో ఫిల్మ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వీళ్ళు ఇక గౌతమ్, కళ్యాణ్ వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ గురించి ఒక లెవెల్ వరకు మాట్లాడుతుంటే వీళ్ళు ఇంక లెక్కడికి వెళ్ళిపోవాలి అనమాట. సో వెళ్ళిపోయి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని ఒక సిచ్యువేషన్ నుంచి నన్ను నేను ట్రైన్ చేసుకున్నా వాళ్ళ డిస్కషన్స్ లో పక్కన కూర్చోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ డిస్కషన్స్ లో సినిమాల పేర్లు ఏమైనా వస్తే, అప్పటికి నాకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. స్మార్ట్ ఫోన్ ఇస్ వెరీ న్యూ టు మీ, లైక్ కొన్ని ఏళ్ల క్రితం వచ్చింది. కంప్యూటర్ ఒకటే ఉండేది మా అందరికి కలిపి. సో ఆ కంప్యూటర్ లో టైం దొరికినప్పుడు గూగుల్లో ఆ పేరు ఎతికి ఆ పేరు ఏంటి సినిమా గురించి తెలుసుకోవటం, కథ ఏంటనేది, అక్కడ ప్లాట్ ఉంటుంది కదా, ప్లాట్ చదవటం, ఇట్లాంటివన్నీ చేస్తుండేవాడిని అనమాట. పలానా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు పెన్ డ్రైవ్ పట్టుకుని వచ్చి సినిమా పెట్టినప్పుడు వాళ్ళతో పాటు కలిసి చూస్తుండేవాడిని. వాళ్ళు డిస్కస్ చేస్తుంటే వినేవాడిని. నేను అంటే బేసిక్లీ ఇన్ 2011 ఐఎమ్ టెలింగ్, 2011 లో 2010-11. సో 2010-11 టైం కి నౌ ఇట్ ఈస్ లైక్ 10 years తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్ అనుకోవచ్చు మీరు. ఇట్ వాస్ లైక్ దట్. సో ఐ యూస్ టు వర్క్ ఇన్ ది ఫిల్మ్స్. చిన్న ఆడపద చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. అట్లా వీళ్ళు చెప్పేది వింటాం, వీళ్ళతో మాట్లాడటం. బహుశా నాకు తెలిసిన ఫిల్మ్ టీచర్స్ ఎవరయ్యా అంటే వాళ్ళ డిస్కషన్స్ లో వచ్చే వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే విన్నయ్యి ఉంటాయి కదా, అవిని తీసుకుని వెళ్ళి నేను ఇంటర్నెట్ లో సర్చ్ చేసుకుని చదువుతుండేవాడిని వాటి గురించి. సో బహుశా వాళ్ళు ఒక రకంగా దే హెల్ప్ మీ అలాట్ ఇన్ దేర్ డిస్కషన్స్. దే యూస్ టు అలౌ మీ ఆల్సో పుట్ సమ్ థాట్స్ అన్నమాట, టు పుట్ మై ఓన్ థాట్స్ ఆన్ ది ఫిల్మ్. సో అట్లాగా మాట కలిసి కొంత ప్రతి డిస్కషన్ తోనూ ఒక కొత్త పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కొత్త పీస్ ఆఫ్ నాలెడ్జ్ గ్రాప్ చేసుకుంటూ లైక్ బై ద టైమ్ 2012-2013 కి 3-4 years ఆఫ్ ఫిల్మ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిందనమాట. సో తర్వాత ఇంకా అట్లా తర్వాత ఇంటర్నేషనల్ సినిమా ఇంకా బాగా నాకు పరిచయం చేసింది. మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నాము. సో అపర్ణ మల్లాది గారి ఇంట్లో మేమందరం కలిసి సినిమాల గురించి డిస్కస్ చేయటం, సినిమాలు చూడటం ఇట్లా చేసాం. సో అక్కడ అపర్ణ గారు షీఈ్ యాక్చువల్లీ లైక్ ఆమె నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలు చూసుంటారు. సో అలాగా వాళ్ళందరూ కూడా అపర్ణ మల్లాది గారు స్టూడెంట్స్ ఉన్నారు, ఫిల్మ్ మేకింగ్ స్టూడెంట్స్. ఆమె ఫ్యాకల్టీ అంటే ఆమె స్క్రీన్ ప్లే టీచర్ గా చేశారనమాట. సో ఆమె ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆ గ్రూప్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడటం, అలాగే ఆమె చెప్పే సినిమాలు, వీళ్ళు చెప్పే సినిమాలు, ఇవన్నీ మేము వేసుకుని చూడటం. ఆమె దగ్గర ప్రాజెక్ట్ ఉండేది అనమాట. అలాగా ఆ సినిమాలో ఆమె ఎప్పుడైనా ఏదైనా సినిమా గురించి చెప్పినప్పుడు ఇంటర్నెట్ లో మళ్ళీ సెర్చ్ చేసి అసలు ఆ సినిమా ఏంటి, ప్లాట్ ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు, ఇట్లా తెలుసుకోవటం. ఇట్లాగా కొంత. కానీ ఒకటి ఏంటంటే ప్రవీణ గారు కూడా ఇది నోటీస్ చేశారనమాట. ఐ డోంట్ వాచ్ టూ మెనీ ఫిల్మ్స్ బికాజ్ ఎక్కడో ఏమవుతుందంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతామేమో అని చెప్పేసి అంటే కొన్ని సినిమాలు ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆ టైంలో బాగా చూసేవాడిని, ఇప్పుడు బాగా తగ్గిపోయింది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ గురి అవ్వకూడదు అని చెప్పేసి తప్ప. అదే ఐఎమ్ వెరీ ఈజీ గ్రాబర్ అనమాట. సో సపోజ్ రాయలసీమ వెళ్ళాను అనుకోండి, ఇమీడియట్ గా రాయలసీమ భాషలో మాట్లాడుతుంటా.
తెలంగాణ వస్తే తెలంగాణలో మాట్లాడుతుంటా, ఆంధ్ర వస్తే ఆంధ్రలో మాట్లాడుతుంటా, ఉత్తరాంధ్ర వెళ్తే ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడుతుంటా. సో అట్లా ఈజీగా గ్రాప్ చేసే అలవాటు ఉంది. సో అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకూడదని చెప్పి, ఎస్పెషల్లీ నేను ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు మాత్రం, ఏదైనా సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు బంద్, సినిమాలు ఏమి చూడను. సో ఐడియా స్టార్ట్ అయింది, నెక్స్ట్ సినిమా ఇది అనుకున్న తర్వాత మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయేంత వరకు సినిమాలు చూడండి నేను. సో అదొక అలవాటు డెవలప్ అయింది అనమాట. సో మీరు ఫస్ట్ టైం ఆ వరల్డ్ సినిమాని కానీ ఇదంతా చూస్తున్నప్పుడు ఆ పర్స్పెక్టివ్ ని ఎలా మార్చింది? అది ఒక కొత్త ఎక్స్పోజర్ వస్తుంది కదా మనం డైలీ చూసేదాన్ని. యా అంటే ఏంటి, నాకేంటి అనిపించిందంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా మనం అన్ని సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే థియేటర్లో ఎంత తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమాలు చూసినా ఒక్కొక్కసారి ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇంగ్లీష్లోనే చూసేవాళ్ళం. అప్పుడే చాలా డిఫరెన్స్ తెలిసేది అనమాట. ఏంటి ఏదో డిఫరెన్స్ ఉంది మన సినిమాకి ఇక్కడ, ఏంటి తర్వాత ఇప్పుడు ఈ నా ఫెలో ఫిల్మ్ మేకర్స్ తో డిస్కషన్స్ లో కానివ్వండి, ఇంకా వరల్డ్ సినిమా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయటం కానివ్వండి, వీటి వల్ల నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం మనం ఎక్కడో ఇంకా థియేటర్ ఫార్మాట్ లోనే ఉన్నాము. థియేటర్ ఫార్మాట్ లో థియేటర్ నుంచి వచ్చింది కదా మన సినిమా. సో ఆ థియేటర్ ఫార్మాట్ లోనే ఉన్నాం. ఇంకా ఎక్కడో ఆ ఆథెంటిసిటీ దాని వల్ల మిస్ అవుతుందేమో అన్న ఒక చిన్న అభిప్రాయం కలిగింది అనమాట. సో ఆ ఆథెంటిసిటీని తీసుకురావాలనేది, నేను ఆ ఆథెంటిసిటీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కథ తీసుకెళ్లి అరకులో చేస్తున్నా అంటే, ఏదో పాత్రను తీసుకెళ్లి అరకులో వెదజల్లినట్టు ఉండాలి కానీ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కోసం, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యాట్ కోసం అరకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. సో అట్లాగా ఆ ఆథెంటిసిటీ మిస్ అవుతుందేమో అనేది నేను గమనించిన ఒక ఇది. బహుశా చాలా సినిమాల్లో ఉంటది, కొన్ని సినిమాల్లో కనిపించవు, కొన్ని పాపులర్ సినిమాల్లో కనిపించవు, కొన్ని పాపులర్ సినిమాల్లో కనిపిస్తాయి. బట్ నేను ఏ సినిమా తీసినా కూడా ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి వెరీ అథెంటిక్ టు ద క్యారెక్టర్ ఆర్ టు ద ప్లేస్ వేర్ ఐఎమ్ సెట్టింగ్ ది స్టోరీ అనమాట. దట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్, లైక్ వై దట్ ఐ పిక్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ సినిమా. అండ్ దెన్ యాక్టింగ్ విషయానికి వస్తే, మనం కొన్ని సినిమాల్లో చూస్తే టు ఎంఫసైజ్ ఈ మధ్య కుర్రోళ్ళందరూ చాలా సార్లు చాలా నాన్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ కుర్రోళ్ళు, అంటే ఆడియన్స్ లో ఉండే కుర్రోళ్ళందరూ ఆ ఎలివేషన్ ఉంటది, ఆ ఎలివేషన్, ఆ మ్యూజిక్ ఎలివేషన్ అనేది నువ్వు గమనిస్తున్నావు అంటే ఇట్స్ నాట్ ఎలివేటెడ్ ప్రాపర్లీ. ఎలివేషన్ అనేది నువ్వు షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు, లేదు నువ్వు ఆ మ్యూజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు అంటే యు ఆర్ నాట్ ఎలివేటెడ్ ట్రూలీ. ఎలివేషన్ అనేది లోపల జరగాలి, నీకు ఎమోషనల్ గా ఎలివేట్ అవ్వాలి. యు ఆర్ గెటింగ్ విజువల్లీ ఎలివేటెడ్, నాట్ ఎమోషనల్లీ ఎలివేటెడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు మామూలుగా మన చిన్నప్పుడు చాలా సినిమాలు చూసుంటాం కదా, స్టార్ సినిమా జయదేక్ వీడాతిలోక సుందర్ చూసుంటాం మనం. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్, గ్రేటెస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్, అట్ ది సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ కదా. ఆ సినిమా నుంచి ఒక ఎలివేషన్ షాట్ చెప్పండి నాకు మీరు, క్విక్ గా, ఇమీడియట్ గా. ఎమోషనల్ హై ఇచ్చేదైతే నా వరకు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటారు పిల్లలందరూ వెళ్ళి, తను సేఫ్ గా రావాలని. యా ఎగ్జాక్ట్లీ, జై చిరంజీవ. సో అది విజువల్ గుర్తుందా మీకు? ఆ ఎమోషన్ గుర్తుంటది మీకు ఆ సాంగ్ గుర్తొచ్చినప్పుడల్లా. అడప విజువల్స్ గుర్తుంటాయి, కానీ దెర్ ఇస్ నో సెపరేట్ ఎలివేషన్ షాట్ ఫర్ దట్. సో దట్స్ వాట్ ఈ కుర్రాళ్ళందరూ ఈ మధ్య ఎలివేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఐఎమ్ నాట్ లైక్, అరే ఓకే ఎలివేషన్ ఈజ్ ఓకే, ఎమోషనల్ ఎలివేషన్ కదరా ఎలివేషన్ అంటే మెయిన్. సో ఆ ఎలివేషన్ అనేది చాలా మంది, నేను ఇంటర్నేషనల్ సినిమా నుంచి పిక్ చేసుకుంది, లేదంటే ఫిల్మ్స్ లైక్ ఇప్పుడు జయదేక్ వీడాతిలోక సుందరి కానివ్వండి, నాకు ఎలివేషన్ ఎక్కడ అంటే అతను దేనికైనా దూకుతాడు అన్న ఎలివేషన్ ఎక్కడ గుర్తుందంటే, ఆయన మంచు కొండల్లో చిరంజీవి గారు స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు కదా, సో అవి గుర్తున్నాయి. బట్ అప్పుడు ఏమనిపించిందంటే, ఎలివేషన్ ఇంటర్నేషనల్ సినిమాస్ నుంచి నేను మీరు అడిగినట్టు ఏమి తీసుకున్నానంటే, ఎలివేషన్ షుడ్ బి అన్ ఎమోషనల్ ఎలివేషన్. పీపుల్ షుడ్ ఎలివేట్ ఎమోషనల్లీ. వాళ్ళు ముందు విజువల్స్ ఎలివేట్ అవటం కాదు, వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ ఎలివేట్ అవ్వాలి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వైల్ వాచింగ్ సమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సినిమా. ఎక్కడ ఏ హంగు ఆర్భాటం, ఏ హడావిడి లేకుండా నేను గెంతులేసిన సినిమాలు నుంచి నేను నేర్చుకున్నది అనమాట. ఐ జస్ట్ వాంట్ టు ఎలివేట్ ద ఎమోషన్స్ ఆఫ్ ద ఆడియన్స్.
సో మీకు మళ్ళీ ఫస్ట్ టైం యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? అంటే మన చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిని చూసింది, గంగ చంద్రముఖిగా మారింది అనే మూమెంట్ ఏంటి మీకు? అయ్యో అది చెప్పా కదా, టీవీకి దండం పెట్టుకున్నప్పుడు మా అన్నయ్యలు అలా అంటాం. అది నిజంగా అది స్టేజ్ 1. కడుపు నొప్పి నటించినప్పుడు ఈడు పెద్ద ఎన్టీఆర్ అంత తోడు అయిపోతాడు ఈడు అంటాం, అది స్టేజ్ 2. అలా చాలా స్టేజ్లు ఉన్నాయి. అలా సినిమాలు చూసినప్పుడు ముగ్ధుడినైపోయి మైమర్చిపోయి త్రివిక్రమ్ గారు చెప్పినట్టు జేబులో చేతులు పట్టుకుని ఏం ఆలోచిస్తాను కూడా తెలియకుండా ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే ఏదో ఆలోచించుకుంటే అలా ఆ మూమెంట్స్ అన్ని స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 ఫైనల్ గా ఒక రోజు ఎప్పుడో ఫిక్స్ అయిపోయి. అంటే నేను 6th 7th స్టాండర్డ్స్ కి నాకు అర్థమైపోయింది ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. బట్ ఎవరికి చెప్పేవాడిని కదా, అంటే యాక్టర్ అవుతానంటే నవ్వేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ టిక్ టాక్లు ఇవన్నీ వచ్చి ఏ ఒక్క చిన్న రికగ్నిషన్ వచ్చినా కూడా బాగుంటదని చెప్పేసి అందరు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ టైంలో అందరికి చదువు, మార్కులు, ఆ చేజే ఉండేది. ఎవరైనా యాక్టర్ అవుతాను, డాన్సర్ అవుతాను, మ్యూజిక్ నేర్చుకుంటానంటే అందరు నవ్వేవాళ్ళు. ఎవరికి చెప్పేవాడిని కదా, భయం వేసేదని. మా అమ్మకు మాత్రం చెప్పేవాడిని. ఎప్పుడు ఒక 8th 9th స్టాండర్డ్కి వచ్చేసరికి చెప్తున్నా, అప్పుడప్పుడు ఇస్తున్నా హింట్. అంటే వసుంధరలో నటీనటులు కావాలని చెప్పేసి వేసేవాళ్ళు అనమాట. వసుంధరలో మధ్యలో ఈ సినిమాకి సంబంధించిన ఈనాడు సినిమా అనుకుంటా ఆ పేజ్ పేరు. సో దాంట్లో వేసేవాళ్ళు అనమాట నటీనటులు కావాలని. ఇక చూడటం, మా అమ్మని ప్రతిసారి డబ్బులు అడగటం, హైదరాబాద్ వెళ్ళటం, మంచిగా మోసపోవటం, వచ్చేసేయటం. మోసపోవడం అంటే ఏం లేదు, అంటే వాళ్ళు మోసపోయేదాకా ఆ అంచుల దాకా వెళ్ళి లోపల ఎక్కడో ఒక ఇంట్యూషన్ ఉంటది కదా, ఇది కరెక్ట్ కాదని, ఇంకా నిరుత్సాహంగా వెనక్కి వచ్చేయటం, ఇట్లా జరిగేది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అయితే ఇంకా విపరీతం అయిపోయింది. రోజు ఆ ఈనాడు సినిమా అనేది ఓపెన్ చేసేది అట్లాంటిది ఏమైనా వచ్చిందేమో అని చూడటానికి. ఇక మా మమ్మీకి ఇంకా నీకు రావు పెట్టవు ఏం కాదు, మా మమ్మీ డబ్బులు ఇవ్వటం మానేశారు. ఇక అప్పుడు ఏం చేశానంటే, ఇక ఆ యాడ్ పడినప్పుడల్లా ఒక 20 రోజులు ఆ యాడ్ పడిద్ది కదా, సో యాడ్ పడిద్ది కానీ డేట్ ఇలా డెడ్ లైన్ అని ఏమి ఉండేవి కావు. సో యాడ్ పడినప్పుడల్లా ఒక ఎస్టిడి బూత్ లో జాయిన్ అవటం, లేదంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ షాప్ కి 4-5 బేరాలు తీసుకొచ్చి ఇవ్వటం, ఒక 500 సంపాదించడం, ఉడాయించడం హైదరాబాద్ కి ట్రైన్ ఎక్కి. గోల్కొండ ఎక్స్ప్రెస్ అనుకుంటా, మిర్యాలగూడ నుంచి వస్తుంది, వెళ్ళడం. ఆడిషన్ ఇవ్వగానే వాళ్ళు అబ్బాబ్బాబ్బా నెక్స్ట్ చిరంజీవి నువ్వే అనేవాళ్ళు. అసలు అలాగే ఉండేది. అసలు దానికి ఒక 1000 రెట్లు ఎక్కువ ఉండేది. ఇప్పటికీ ఉంది, ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎప్పుడైనా కలవాలి వాళ్ళని అనిపిస్తుంటది అనమాట. బాబాయ్ థ్యాంక్స్ రా, జీవితానికి మరో వైపు చూపించారు బాబు మీరని. ఆ దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా గుడి వీధిలో ఉంటది, మరి ఉందో లేదో తెలియదు. ఏంటంటే అసలు నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ ఇక నువ్వే. అప్పట్లో నితిన్, జయం సినిమా, ఈ తేజ గారు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు తీసేవాళ్ళు. అవునవును. సో కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు తీయటం అనేది పాపులర్ అవుతున్న రోజులు. ఇక నాలాంటి వాళ్ళు స్కేప్ గోట్స్ అనమాట. సో వెళ్ళే వాళ్ళ నెక్స్ట్ ఇట్లాగా అట్లాగా. మనకంటే ఏంటి, జయం సినిమా హిట్ అయింది, లేదంటే ఉదయ్ కిరణ్ సినిమాలు చిత్రం కానివ్వండి, మనం కూడా అప్పటికి వాళ్ళకి సరిగ్గా చూస్తే ఉదయ్ కిరణ్ గారికి కానివ్వండి, లేదంటే నితిన్ గారికి కానివ్వండి, మీసాలు కూడా లేవు ఆ టైంలో. మనకి మీసాలు లేవు, సెట్ అయిపోయాం. ఓకే, అట్లా మన ఇంకా అలాగే ఉండేది అనమాట. సో వీళ్ళు ఇలా బోస్ట్ చేసి కరెక్ట్ గా అలా ఇంకా మనం ఓకే అయిపోయింది. మన ఊహల్లో మనం ఆల్రెడీ కటౌట్లు లెవెల్కి వెళ్ళే టైంకి, కాకపోతే జస్ట్ మీకు కెమెరాకి యాక్ట్ చేయటం ఎట్లాగో నేర్పించాలి. నెక్స్ట్ ఫిలిం లో మిమ్మల్ని పెడదాం అనుకుంటున్నాం, కెమెరాకి యాక్ట్. దానికి ఒక 5000 రూపీస్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టేసేస్తే 1 month ట్రైనింగ్, 1 month తర్వాత సినిమాలో. ఒరే ఈ 500కే నేను సంకనాగి వచ్చాను రా ఇక్కడికి, 5000 అంటే మా అమ్మ ఇంకేం లేదు ఎరగదీస్తుంది అని చెప్పి కామ్గా మిగిలిన డబ్బులతో ఓ బిర్యానీ తినేసేసి మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చారు. అలా చాలాసార్లు జరిగింది అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంకే చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి ఇలాగా.
ఇంకా తర్వాత ఓ భయం పెరిగిపోయింది అనమాట. ఇది అంటే అన్అచీవబుల్, వీళ్ళందరిని సర్పాస్ చేయాలా, మనం చేయాలంటే కొంచెం వయసు రావాలి, కొంచెం ఇది రావాలి. అందుకని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా హైదరాబాద్ రాకుండా ఒక 4-5 ఏళ్ళు విజయవాడలో ఆడ్ జాబ్స్ అన్ని చేసుకుని నిదానంగా ఒక మీసాలు వచ్చాయి. ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా మోసం చేయాలన్నా కూడా కొంచెం ఒక నిమిషం ఆలోచిస్తాడు అన్న ఫేస్ వచ్చిన తర్వాత వచ్చా. మీరు ఇంటికి వచ్చారు ఆడ్ జాబ్స్ అంటే నేను ఒక లిస్ట్ తయారు చేశాను మీ జాబ్స్ అన్నమాట. నాకు దొరికినంత వరకు అంటే మిల్క్ ప్రొడక్ట్ షాప్ లో సేల్స్ బాయ్ కింద, ఫస్ట్ షో సొల్యూషన్స్ అనే బీపీఓలో వోడాఫోన్ కస్టమర్ కేర్. ఇది ఎక్కడ పెట్టారు? అంటే మొత్తం అన్ని చూసేసారు. అవునా? 10-12 hours ఆఫ్ రీసెర్చ్. సదర్లాండ్, వైజాగ్, తర్వాత హైదరాబాద్ వచ్చాక అపోలో హెల్త్ సిటీ. సదర్లాండ్ లో రాలేదు జాబ్, క్రెడెన్షియల్స్ అడిగారు, అక్కడ దొరికిపోయాం అన్నమాట. ఓకే, సెట్ అయ్యి సదర్లాండ్ తర్వాత మీరు కంట్రీ క్లబ్కి వెళ్ళినట్టున్నారు. అక్కడ అంటే జాబ్ వచ్చింది, క్రెడెన్షియల్స్ అడిగారు, ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అనుకున్నా. క్రెడెన్షియల్స్ అడగగానే అది మేనేజ్ చేయలేక ఇక నిదానంగా అదే ఊర్లో, అంటే మళ్ళీ వైజాగ్ వచ్చాము జాబ్ కోసం అని చెప్పి ఇంట్లో చెప్పాం కదా, ఏదో ఒకటి చేయాలి కదా, కంట్రీ క్లబ్ లో జాయిన్ అయిపోయాం. దాని తర్వాత మేబీ ఇది ఎప్పుడో తెలీదు, అపోలో హెల్త్ సిటీలో సెట్ వర్క్స్, తర్వాత కృష్ణానగర్ దగ్గర నుంచి, దాని తర్వాత సెట్ వర్క్స్ తర్వాత రన్వే రీల్ షార్ట్ ఫిల్మ్ తమాడాలో ప్రొడక్షన్ డిజైనర్ కింద, దాని తర్వాత రంగం మా టీవీ షోలో ఫ్లోర్ డైరెక్టర్ కింద, దాని తర్వాత పెళ్లి వీడియోస్, దాని తర్వాత చెన్నైలో సన్ నెట్వర్క్ లో ఏదో చేసేవారని చెప్పి, మన మూవీలో ఎక్కడో యాక్ట్ చేశారన్నారు. పవన్ కళ్యాణ్ గారి తీన్మార్ మూవీకి ఒక 150 రూపీస్ పర్ డే శాలరీతో పనిచేశారన్నారు. దాని తర్వాత ఆకాశమే హద్దు అనే సినిమాలో హీరో ఫ్రెండ్ కింద చేశా అన్నారు. హీరో అంటే హీరో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కి ఫ్రెండ్ అలా చుట్టూ ఉంటారు కదా చాలా మంది అలాగా. అవును సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది మీ 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు చూసిన సొసైటీని ఒక అమాల్గమేట్ చేసి నేను చెప్పాను అన్నారు కదా. సో ఇంకో పాయింట్ కూడా చెప్పారు, గెడ్డమ్మ అనే క్యారెక్టర్ లాస్ట్ లో రాజు కింద మారేటప్పుడు సొసైటీ అంత ఉద్యమ భావాలు, అంత ఎక్కువ ఫార్వర్డ్ థింకింగ్ పర్సన్ ని సప్రెస్ చేసి ఒక రాజు క్యారెక్టర్ కింద తీసుకొచ్చింది అని చెప్పారు ఒక దగ్గర. సో ఆ టైంలో సొసైటీ మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేసింది? అంటే మీరు నచ్చింది చేయడానికి వెళ్తున్నారు, ఆ టైంలో ఎలా ఉంది? ఆ టైంలో ఏం ఫేస్ చేశారు? యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎవ్రీవన్ అండర్ ఎస్టిమేటెడ్ మీ, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరదాగా కలవటానికి అట్లా, కానీ అంటే ఇంట్లో నుంచి బయటికి రావటం గురించి మాట్లాడుతున్నారు, సినిమాల్లోకి రావటం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి రావడం దగ్గర మొదలు పెడదాం. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అండి అంటే నేను ఐ వాజ్ జస్ట్ 16 years old. సో నా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కాలేజెస్కి వెళ్ళటం, వాళ్ళ పనుల్లో ఉండటం ఇట్లా జరిగింది. ఒక 1 year 2 years పెద్దగా ఎక్కువ ఎవరిని కలవలేదు, ఎందుకంటే దట్ వాజ్ లైక్ మై హోమ్లెస్ లైఫ్ అనుకోవచ్చు ఒక 1 year. ఆ తర్వాత హోమ్లెస్ నుంచి ఒక చిన్న అంటే బయట ప్రపంచంలో ఎలా బతకాలి, ఎలా అంటే అలా బతికే పరిస్థితి అనమాట ఆ టైంలో. సో ఆ టైంలో కొంతమంది ఫ్రెండ్స్, శ్రీకాంత్ అని, పార్దు అని, వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అప్పటికి వాళ్ళు కూడా లైఫ్ లో పట్టడం, వాళ్ళ ఫాదర్స్ కి హెల్ప్ చేయటం, జాబ్స్ అవి చేయటం ఇట్లా ఉండేది అనమాట. వాళ్ళిద్దరు మాత్రమే నాతో కలిసి ఉండేవాళ్ళు ఆ ఫస్ట్ ఇనిషియల్ 2 years. పెద్దగా ఎవరు కలిసేవాళ్ళు కదా, ఎందుకంటే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ ఇట్లా చాలా హడావిడిగా ఉండేది వాళ్ళ లైఫ్ కూడా. సో ఈ శ్రీకాంత్ అనేది ఇప్పుడు మనం ఫుడ్ కొట్టాలి కదా, ఎక్కడో చాట, లేకపోతే బతకలేం కదా. సో శ్రీకాంత్ అంటే వాళ్ళ ఇనిషియల్ ఇప్పుడు అంటే వాళ్ళు షాప్ అది పెట్టారు అది, కానీ ఇనిషియల్ గా ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఇట్లా వాయిదాలకి చీరలు అవి అమ్ముతారు కదా. సో ఆ వాయిదాలకి చీరలు అమ్మే బిజినెస్ అనమాట వాళ్ళ ఫాదర్ది. సో వీడు కూడా ఏంటంటే ఇంక ఇంటర్ ఇది అయిన తర్వాత దీంట్లోకి వచ్చాడు, ఒక టీవీఎస్ వేసుకుని వాయిదాలకి చీరలు అమ్ముతూ, వాయిదాలకి అంటే వెళ్ళి ఎవరో పిలుస్తారు, వాళ్ళకి వెళ్ళి చీరలు చూపించి వాయిదాలకి ఇచ్చేసి రావడం.
సో వాడితో పాటు ఆ ఫుడ్ కొట్టడానికి ఆడితో అసిస్టెంట్ గా ఆ టీవీఎస్ మీద. సో లైక్ ఈజ్ లైక్ మై ఇప్పుడు ఈ మధ్య నాకు బలిసిందో మరి ఏంటో తెలియదు కానీ కలవటం తక్కువ అయిపోయింది కానీ ఒకడు ఉంటాడు కదా, ఒక బ్లడ్ ఫ్రెండ్ అంటారు కదా, మన ఆర్య సినిమాలో నా బ్లడ్ ఫ్రెండ్ అట్లా అలాగా ఎవరిదైనా నేను నిజంగా ఒక టాటూ వేసుకో అంటే నాకు ఇది లేదు, కానీ ఒకవేళ అలాంటి టాటూ వేయించుకోగలిగే అర్హత ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అది నాకు శ్రీకాంత్ అనమాట. సో వాడితే అట్లాగా వాడు టీవీఎస్ వెనకాల అదేంటంటే అప్పుడులో లోన అది మాకు ఒక ఆయన మంచి టీవీఎస్ ఒకటి కొనుక్కుని వాళ్ళ ఫాదర్ మాకు ఆయన ఇంతకు ముందు వాడిని డొక్కులోన ఒకటి మా మొహన్ పడేశారు, దీని మీద వెళ్ళండి. అది ఎట్లా అంటే ఒక ఫర్లాంగ్ దూరం తోస్తే గానీ అది స్టార్ట్ అవుతుంది. సో దాని ముందేమో వీడు పెద్ద మూట పెట్టేవాడు, చీరల మూట, నేనేమో వెనకాల అసిస్టెంట్ అనమాట. టీవీఎస్ పట్టుకుని ఇలా తోసుకుంటూ వెళ్ళి ఒక్కసారి స్టార్ట్ అయ్యేది, ఆ స్టార్ట్ అవుతూ అవటం నేను జంప్ చేసి దాని మీద కూర్చునేవాడు. సో అలా అసిస్టెంట్ అనమాట. నేను అడిగాను, నాకు మీరు ఇలా తీసేసరికి సరళంగా ఆ రోజులు గుర్తొచ్చాయి. ఇది కనుక శ్రీకాంత్ గడు ఉంటే అసలు వాడు చాలా నాస్టాల్జియాకి గురవుతాడు అనమాట. సో ఇక డొక్కులు లోన వేసుకుని ఇంకా వాళ్ళ వాయిదాలన్నిటి కలెక్ట్ చేసుకోవటము, లేదంటే చీరలు అవి అమ్మేటప్పుడు ఏంటంటే ఆడు చూపించేటప్పుడు నేను కూడా అంటే నేను రెడీమేడ్ షోరూమ్ లో కొంచెం వర్క్ చేయటం ఇట్లా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో ఇక ఇవన్నీ ఇలా పరిచి నేను కూడా చూపించడం, ఇది పళ్ళు అని, ఇది పళ్ళు, ఇది రన్నింగ్ డిజైన్, ఇట్లా అన్ని చూపించే వాడు ఆ రోజు ఫుడ్ అయితే అయిపోయేది. ఆడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఎక్కడో వాడికి ఎవరైనా బయట తినాలనిపిస్తే బయట తినేసేవాళ్ళు, లేదు ఇంటికి వస్తే జీతం ఏమి ఉండేది కాదు, ఫుడ్ ఉండేది. అప్పుడప్పుడు ఆ లోనా ఉండేది ఎక్కడికైనా గాలి తిరగటానికి. సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడు వాళ్ళది ఫ్యామిలీ కదా, నేను అలా ఇంట్లో ఉండలేను కదా. సో సాయంత్రం అయ్యేసరికి ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర దించరా అనేవాడిని. బస్ స్టాండ్ అంటే మరి ఎలారా ఏంటి ఎక్కడ ఏంటి వాడికి నిజం తెలుసు బస్ స్టాండ్ లో నేను ఎట్లా ఉంటాను నేను. సో లేదు అక్కడ డార్మిటరీ ఉంది, డార్మిటరీలో పడుకుంటాలే ఏదో చెప్పేవాడిని అలాగా. ఏదో అడిగి తెలుసు, కానీ ఏంటంటే అదేంటండి వాడి ఇంటికి రాపోని అనే పరిస్థితి కదా. ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు ఇంక వాడు పొజిషన్ అర్థమైనప్పుడు ఇది కొద్ది ఇబ్బందిగా, అంటే ఎప్పుడైనా వాడి ఇంట్లో ఏదో చెప్పి ఈ రోజు ఇక్కడే ఉంటాడు, అలాగా సినిమా చూస్తున్నాం అని చెప్పేసి ఏదో ఒక సాకుతో ఇంట్లో అలా పడుకునే ఉన్నప్పుడు. కానీ ఆ బస్ స్టాండ్ దగ్గర ఆడు ఎందుకు దించుతున్నాడు అనేది ఆడికి తెలుసు. ఆడు చెప్పేవాడు కాదు, నేను చెప్పేవాడిని కాదు, కానీ మా మనసులో మాట్లాడుకునే అనమాట. సో అట్లాగా పడుకుంటాం, పొద్దునే వెళ్తాం, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే అలా అందరూ బిజీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, నేను నిదానంగా స్నానం చేసేయటం, సో మళ్ళీ లోనా తోయటం, ఎక్కడం, అలా తిరుగుతున్నాను. సో అలా ఉండేది ఇనిషియల్ డేస్. తర్వాత ఏమైందంటే కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఇట్లా అందరూ మళ్ళీ కలవటం మొదలయ్యింది. ఒక 1-2 years కి అందరు కూడా ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ కి వచ్చేసారు అప్పటికి. సో ఫైనల్ ఇయర్స్ కంటే ఇంకా మన చేతుల్లోకి వచ్చేస్తుంది కదా లైఫ్. సో అందరు కలవటం మొదలు పెట్టడం ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి. కాకపోతే ఏమేదంటే చాలా మందికి అర్థమయ్యేది కదా నేను ఎందుకు తరచూ కలుస్తున్నాను, నేను ఎందుకు తరచూ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాను, ఇది అర్థమయ్యేది కదా కొంతమందికి. సో వాళ్ళు మేబీ అంటే ఇది మనం చాలా సార్లు మనకు అనిపిస్తుంది, నాకు కూడా అనిపించేది. కాకపోతే ఏంటంటే ఐ హ్యాడ్ నో అదర్ ఛాన్స్, ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ దాన్ మీటింగ్ దీస్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ వీక్. ఎందుకంటే నాకు వీళ్ళకి ఇంట్లో ఒక ప్రపంచం ఉండేది, మా ఫ్రెండ్స్ కి ఇంట్లో ఒక ప్రపంచం ఉండేది. ఇంటి బయట అనేది వాళ్ళకి ఇట్స్ జస్ట్ లైక్ దే జస్ట్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్, అంటే వాళ్ళ ప్రపంచం ఇంటి లోపల ఉండేది. బయటికి వెళ్ళి ఉండాల్సిన అవసరం ఉండేది కదా, లేదంటే ఒకళ్ళ ఇంటికి తరచూ వెళ్లాల్సిన అవసరం ఉండేది కదా, ఇట్లా ఉండేది. కానీ నా పరిస్థితి ఏంటి, నా రూమ్ లోపలికి వెళ్తే నాకు ప్రపంచం ఎంటీ, నేను బయటికి వెళ్తేనే ప్రపంచం. సో నేను అలా వాళ్ళని కలవటం, ఒకసారి వాళ్ళు హర్ట్ అవ్వటం, నన్ను కొన్ని మాటలు కొంచెం ఇన్సల్టింగ్ గా మాట్లాడటం ఇట్లాంటివి జరిగినాయి. ఇక అప్పుడు కనువిప్పు కలిగింది అనమాట నాకు. సో అట్లాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నారు ఇంటి అన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్స్ నాట్ ఈవెన్ ద పేరెంట్స్ ఆల్వేస్ లైక్ ఐ డోంట్ నో వాటి నుంచి ఏమన్నా అట్లా
ఎందుకు ఇన్సల్ట్ తరచుగా వస్తున్నాయని ఇట్లా ఉన్నప్పుడు ఇంకా నాకు వీళ్ళు ఒక 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 పెద్ద సెషన్ జరిగిందిలేండి నాతో. సో ఇంకా అప్పటి నుంచి ఇంక నేను ఇంకా ఇంకా అంటే I just started staying away from everything and just so I think for some reason అది నాకు బాగా హెల్ప్ అయింది in a way. ఎలాగంటే so when you stay away from everything you concentrate on the right thing. లైక్ అన్ని చిన్న ప్లెజర్స్ నుంచి, లేదా ఫ్రెండ్ని కలవటం ఒక ప్లెజర్, వాడితో బయటకు వెళ్ళటం ఒక ప్లెజర్, పానీపూరి కలిసి తినటం ఒక ప్లెజర్, లేదా హ్యాంగ్ అవుట్ అవటం ఒక ప్లెజర్. ఈ ప్లెజర్స్ అన్నిటికీ దూరం అయినప్పుడు సో నౌ యూ హ్యావ్ వెరీ మచ్ లైక్ లాట్ ఆఫ్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో అలాగా ఈ ప్లెజర్స్ అన్నిటిని దూరంగా ఉండి ఐ థింక్ ఒక 4 years నేను నా ఫ్రెండ్స్ని కలవాల. ఈ లోపల నేను మళ్ళీ సినిమా లైఫ్ లో పడిపోయా. ఇప్పుడు దాకా నాకు టైం దొరకలే మళ్ళీ అంత టైం స్పెండ్ చేయటం. ఆ రోజు అప్పట్లో ఎంత టైం స్పెండ్ చేసేవాడినో ఈ రోజు దాకా, ఆ రోజు ఎప్పుడైతే ఓకే లెట్స్ స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్ అనుకున్న దగ్గర నుంచి ఈ రోజు దాకా నాకు మళ్ళీ అంత టైం కుదరలేదు. శ్రీకాంత్ గారిని కలవటమే కుదరలేదు. అంటే ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు టక్కున ఒక అరగంట కలుస్తాం తప్ప వాణ్ణి కలవటం కూడా కుదరట్లేదు. అదొక బాధపడుతుంటా అప్పుడప్పుడు. సో యా మా డాబా మీద కథలు కాబట్టి కొంచెం నాస్టాలజీ ఇలా టక్కుని గుర్తొచ్చి చెప్తున్నా కానీ యా. సో అంటే నేను మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ గా మీరు ఎంత రియలిస్టిక్ గా వీలైతే అంత రియలిస్టిక్ గా సినిమాలు తీయడాన్ని చూస్తారు. బికాస్ అదే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, అలాగే యాక్ట్ చేసినట్టు ఉండదు. ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ దగ్గర నుంచి, వాళ్ళు నార్మల్ గా వాళ్ళ మధ్య మాట్లాడుకునే మాటల దగ్గర నుంచి మొత్తం అంతా చాలా చాలా చుట్టుపక్కల జరిగేలాగా ఉంటుంది. సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మూమెంట్స్, మీ లైఫ్లో ఇంపాక్ట్ చూపెట్టిన మూమెంట్స్, సో వాట్ మేడ్ యూ దాట్ అనేది తెలుసుకోవాలని బేసిక్గా డాబా ముచ్చట్లు అనమాట నేను ముందు చెప్పాను. అందుకే ఇందాక అడిగాను, ఒక గెడ్డంలాగా ఉన్న అతను ఒక ఫార్వర్డ్ థింకింగ్ పర్సన్ ని ఒక రాజు లాగా కొద్దిగా సప్రెస్ చేసి ఆ సొసైటీ ఎలా ఇంపాక్ట్ చేసింది అని. బికాస్ ఇప్పుడు సారీ ఐ థింక్ మనం క్వశ్చన్ నుంచి డీవియేట్ అయిపోయినట్టున్నాం కదా. పర్లేదు సార్, చెప్పండి. యా మీరు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి. అంటే ఎక్కడో నేను నాస్టాలజిక్ యాక్చువల్లీ ఫీల్ అయ్యాను, అందుకని అట్లా వెళ్ళిపోయింది అనమాట. దట్స్ టోటలీ ఫైన్. ఒక గెడ్డం అనే పర్సన్ ఉంటాడు, తను ఒక ప్రాస్టిట్యూట్ అవన్నీ చూడు, తనకి లవ్ అనే ఒక ఫీలింగ్ ఉంది, అది చాలా డివైన్ అని ఫిక్స్ అయ్యి ప్రొఫెషన్ ఇదంతా చూడకుండా యాజ్ ఎ పర్సన్ తనని అర్థం చేసుకొని తనతో ఒక లైఫ్ గడపాలనుకుంటాడు. అదే పర్సన్ రాజులా మారిన తర్వాత ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి హస్బెండ్ లేరు, ఒక కూతురు ఉన్నారు, లేకపోతే మళ్ళీ ఇంకో డిఫరెంట్ రిలీజియన్ సంథింగ్ ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. సో మీరు ఎక్కడో అన్నారు అన్నట్టే ఈ 15 years లోనూ ఈ కొంత టైంలో ఆ పర్సన్ లో థింకింగ్ చాలా మార్పు వచ్చేలా చేసింది అని చెప్పి. సో మీకు అలా ఒక పర్సెప్షన్ అనేది మీకు మార్చేసిన మూమెంట్ ఇది? అదే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ తో ఒక మూమెంట్ జరిగింది, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందని. సో దాట్ ఇన్సిడెంట్ టోటలీ చేంజ్ మీ. అంటే నేను ఎట్లా అంటే మనందరం కూడా ఏదో ఒక పాయింట్ లో, మరి నాకు తెలియదు ఎంతమంది ఇలా ఉంటారో తెలియదు కానీ, ఫ్రెండ్స్ అంటే చాలా పులకరింత వచ్చేసేసి ఒక స్టేజ్ ఉంటది. లైఫ్ ఫ్రెండ్స్ కోసం తప్ప ఇంక దేనికి కాదు, లైఫ్ ఇంతే. అదే ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ ఇవాల్వింగ్, మెంటల్లీ చాలా ఇవాల్వ్ అయ్యా. ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగ్గెస్ట్ ఎవల్యూషన్ నాలో జరిగింది ఏంటంటే, రోజు నా చుట్టూ 10 మంది లేకపోతే బతకగలిగేవాడిని కాదు. ఈ రోజు నేను ఒక్కడే నా ఆలోచనలో నేను ఒక 4 రోజులు బతకాలన్నా బతకగలను. సో అంత సో దట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెండ్ అనమాట ఆ టైంలో. సో అండ్ స్టేయింగ్ అంటే ఏమో నాకు చెప్పిన సమాధానం, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అది పర్సనల్ లైఫా లేకపోతే పర్సనల్ లైఫ్, ఏదైనా పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ చేస్తా అన్నారు. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఎంత చెప్పిందని నాకు ఒక క్లుప్తంగా చెప్పాల్సింది ఏంటంటే, సెల్ఫ్ లవ్ ఇంపార్టెన్స్ అనేది మీకు తెలిసింది.
సో సెల్ఫ్ లవ్ ఇంపార్టెన్స్ ఇస్ యా, మీరు యాక్చువల్లీ అన్నది కరెక్ట్. లైక్ ఐ లవ్ మై సెల్ఫ్ లాట్ అండ్ ఐఎమ్ ద మోస్ట్, అంటే ఎవరిని అత్యంత ఎక్కువగా ఇష్టపడతా అంటే నన్ను నేను ఇష్టపడతా ఫస్ట్. ఐ లవ్ మై సెల్ఫ్ లాట్. అండ్ దెన్ చాలా మంది ఉన్నారు. సో ఆ సెల్ఫ్ లవ్ అనేది నాకు, ఇన్ఫాక్ట్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ. ఆ ఇన్సిడెంట్ ద్వారా మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ హౌ టు లవ్ మై సెల్ఫ్. అండ్ యునో ఆ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఆ ఎలిమెంట్ స్టార్ట్ అయిన తర్వాత నా లైఫ్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అలా అవన్నీ అంటే ఆ కేటగిరీలో అన్ని, సెల్ఫ్ కి సంబంధించిన కేటగిరీలో అన్ని కూడా చాలా ఇవాల్వ్ అయినాయి. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే పనులన్నా, అంటే నన్ను నేను చాలా ఇష్టపడుతుండేవాడిని, కానీ నన్ను నాకన్నా ఎక్కువ జనాలను మిగతా వాళ్ళని ఇష్టపడుతుండే. ఒక్కొక్కసారి వాళ్ళ పక్కన వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నన్ను నేను సప్రెస్ చేసేసుకుంటూ ఉండేవాడిని. సో మేబీ ఐఎమ్ నాట్ లైక్ ఐఎమ్ టాకింగ్ వెరీ వేగ్. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ యా, దిస్ ఇస్ హౌ. క్లుప్తంగా చెప్పాలంటే సెల్ఫ్ లవ్ అనేది, ఆ ఇంపార్టెన్స్ అనేది తెలిసిందన్నమాట. సో మీరు ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు ఏంటంటే, ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్సన్ మోర్ హ్యూమన్ అని చెప్పి. సో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా దానికి తోడు మనకి ఆపర్చునిటీస్ కూడా రావాలి. అండ్ ఇంకో దాంట్లో మీరు ఏం చెప్పారంటే, క్రిష్ గారు చెప్పారు, అన్నారు, నేనే ఒక అవార్డు పట్టుకుని నేనే గనక సినిమా తీయగలిగితే ఎవరన్నా సినిమా తీయచ్చు అని చెప్పి. సో వాట్ మోటివేటెడ్ యూ టు సర్చ్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్? అంటే ఎలా స్టార్ట్ అయింది? I just didn't search for the opportunity, and I always created my own opportunity. Okay. Yeah, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఐ విల్ టెల్ యూ, ఏదైనా పని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు సినిమా అనే ప్రపంచానికి అత్యంత దూరమైన ప్రదేశం నుంచి వచ్చా. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అది మాత్రమే చేస్తా, ఇది మాత్రం చేయను, ఇది చేయను, అది చేయను, ఇది మాత్రమే చేస్తా, నేను డైరెక్షన్ మాత్రమే చేస్తా, లేదంటే నేను స్టార్ ఒక లీడ్ యాక్టర్ గా మాత్రమే చేస్తా, ఈ పెట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీదకి వెళ్ళి కృష్ణానగర్ లో నుంచి ఉంటే ఎవరో బండి ఎక్కిస్తున్నారు, ఎక్కిస్తారు, సినిమా సెట్లు దిగి అత్యంత దూరమైన ప్రదేశం నుంచి, సినిమా ప్రపంచానికి అత్యంత దూరమైన ప్రదేశం నుండి ఒక ట్రక్ లో అరగంటలో ఈ ప్రపంచానికి చేరిపోయాను. సో అది 150 రూపాయల, 50 రూపాయల, ఇంకొక 1000 రూపాయల అనేది కాదు. ఫస్ట్ నాకు ముందు ప్రపంచానికి రీచ్ అయ్యాను. అక్కడ తర్వాత ఎట్లాగా, తర్వాత ఆడిషన్స్ గురించి తెలుసుకోవాలి ఎలాగా. నాతో పాటు సెట్ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది, ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్ గోపి అని చెప్పేసి, ఇప్పటికీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నా ఉగ్ర రూపసి సెట్ మీద, మన పొంగిదోర సినిమాలో పొంగిదోర మేము అప్పుడు కలిసాం. సో 10-11 years బ్యాక్ సెట్ వర్క్ చేస్తూ కలిసాం అనమాట. దానికన్నా ముందు ఒక ఆకాశం మధ్యలో కలిసాం, తర్వాత కలిసి సెట్ వర్క్లు చేసాం. సో ఇట్లా మొహమాటం వదిలి, ఇన్హిబిషన్స్ వదిలేసి, అలాగా యాక్టింగ్, ఈ ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఆఫీసులు ఎక్కడ ఉంటాయి అని కనుక్కోవటం, అక్కడికి వెళ్తాం, చిన్న ఆడపదడప చేయటం, ఇట్లా జరుగుతున్న టైంలో నా ఫ్రెండ్ అతను ఒక చిన్న కార్మిక నగర్ అని చెప్పేసి ఇక్కడ రేమత్ నగర్ వెనకాల ఉంటుంది, ఒక చిన్న కుంపట్ లాంటి, ఒక కొట్టం లాంటి ఒక చిన్న రూమ్ లో 6 ఉండేవాళ్ళం. మా పైన మేడ మీద ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని ఇట్లా చేస్తుండేవాడు. ఆయన సడన్ గా వచ్చి ఒకరోజు ఇట్లాగా రణ్వీరీలలో ఒక రణ్వీరీల్ అని ఒక యూట్యూబ్, అప్పట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ అనేవి వెరీ న్యూ. సో అయితే ఇట్లా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను, లాస్ట్ లో ఇట్లాగా ఫలానా రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ ఇట్లా అందరికి అవకాశం ఇవ్వండి ఏదో రాసి ఉందని చెప్పేసి నాకు చూపించారు. చూపిస్తే నేను ఒక కథ పిచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన. నా రూమ్మేట్ ఇంకొక అబ్బాయి ఇంకొక కథ పిచ్చేద్దాం అనుకున్నాడు. ఇది చేస్తాను అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. సో నాకు కూడా ఏమనిపించింది అంటే, గోపిని పక్కన పెట్టుకుని, అంటే నేను ఐఎమ్ నాట్ ఎ ఫాస్ట్ రైటర్ అనమాట. ఐఎమ్ వెరీ ఫాస్ట్ రైటర్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు చాలా అద్భుతంగా రాస్తా గానీ, చాలా మంచిగా రాస్తా గానీ, తెలుగులో నేను ఫాస్ట్ రైటర్ని కాదనమాట. సో అర్జెంట్ గా ఇమీడియట్ గా పిచ్ చేయాలి. సో గోపిని పక్కన పెట్టుకుని, నా ఫ్రెండ్ గోపిని, నేను కథ చెప్తాను టక రాయి అని చెప్పేసి, మనోడు సూపర్ ఫాస్ట్ రైటర్ అనమాట. నేను యాక్టింగ్ చేయటకు వచ్చా, కానీ నేను ఒక డైరెక్షన్ గిగ్ కి, ఒక డైరెక్షన్ ఆపర్చునిటీకి, ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని చెప్పి డైరెక్షన్ ఆపర్చునిటీకి కూర్చోబెట్టి గోపితో కథ రాయించుకుని నెక్స్ట్ డే ముగ్గురు వెళ్ళాము. ఓకే అయింది. నేను నాన్న అని, ఇప్పుడు అసలు మనకి సినిమా అంటే ఏబీసీ కూడా తెలియని రోజుల్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. సో
ఐ క్రియేటెడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్ దేర్. ఓకే. ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చింది రణ్వీర్ రీల్ వాళ్ళు అవ్వచ్చు, కానీ ఒక యాక్టర్ డైరెక్ట్ చేయడం ఏంటి, నేను అది చేయను, నేను లీడ్ యాక్టర్ అవుతా, లేదంటే నేను ఇదే అవుతా, అలా ఫిక్సేట్ అయిపోయి ఉండటం వల్ల చాలా మంది ఏమి చేయడం నేను చూసా. అంటే మీ ఏమీ చేయలేదు అది ఏదండి, మీ ట్రాన్స్ఫార్మ్ అయిన మూమెంట్ అది. యా, ఒక యాక్టింగ్ అంటే ఆ తర్వాత కూడా యాక్టింగ్ ప్రయత్నాలు చేసే కానివ్వండి, ఒక సినిమా అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఐ క్రియేటెడ్ మై ఓన్ వర్క్. ఆ తర్వాత ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఐ నెవర్ యునో జడ్జ్ దట్ ఆపర్చునిటీ అనమాట, నెవర్ జడ్జ్డ్ ఇట్. సో ఐ సా ఎవ్రీ ఆపర్చునిటీ. అంతెందుకండి, అదే గోపి నేను ఒకసారి ఒక పాయింట్ లో డబ్బులు లేవు మా దగ్గర, నేను సన్ నెట్వర్క్ లో ఒక ఆర్ట్, నాకు తెలిసి సన్ నెట్వర్క్ వాళ్ళందరికీ నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ని, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఆర్ట్ ని టేక్ కేర్ చేశాను, స్టేజింగ్ డైరెక్టర్ గా చేశాను అనమాట. సో వీడికి వచ్చిన డబ్బులు లేవు. ఒకసారి సడన్ గా ఒక సంక్రాంతికి ఒక 10 రోజుల ముందు, ఒక న్యూ ఇయర్ సంక్రాంతికి ఒక అంతే 10 రోజుల ముందు సడన్ గా నాకు జెమినీ నుంచి ఫోన్ వచ్చింది. వెంకన్న గారు అని చెప్పి జెమినీలో ఉంటారు, సూపర్ కుటుంబంలో నీ వర్క్ చూసాను, ఆర్ట్ డైరెక్టర్. నేను ఆర్ట్ డైరెక్టర్ కదా, అని ఆర్ట్ డైరెక్టర్ అనుకున్నారు నన్ను. వర్క్ చూశాను, ఆర్ట్ డైరెక్టర్ గా చాలా బాగుంది, మన సంక్రాంతికి ఒక షో చేస్తున్నాము, గాయత్రి భార్గవి గారు యాంకర్, సో మనం ఒక చిన్న సెట్ వేయాలి అంటే రమ్మన్నారు. అండ్ ఐ వాస్ నాట్ అన్ ఆర్ట్ డైరెక్టర్ యాక్చువల్లీ, బట్ ఐ నో, బికాజ్ నేను టెలివిజన్ షోస్ చేశాను, అందరూ ఏం చేస్తున్నారో తెలుసు. సో ఐ జస్ట్ వెంట్ దే సాట్. సార్, నేను ఎప్పుడు ఆర్ట్ డైరెక్షన్ డైరెక్ట్ గా చేయలేదు, అది ఏది డైరెక్ట్ గా నేను టేకప్ చేయలేదు, బడ్జెట్ ఇవ్వటం నాకు తెలియదు, ఎంత అవుతుందని అనుకుంటున్నా, దీని మీద ఇంత అనుకుంటున్నాను నా ఫీజు కింద అని చెప్పాను. వాళ్ళు ఇమీడియట్ గా సరే ఓకే, నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి మేము దీంట్లో ₹1 కూడా తగ్గించకుండా ఓకే చేసేస్తాను, ఓకే అని చెప్పి బడ్జెట్ ఇచ్చారు. నేను గోపిని పెట్టుకున్నాను, గోపి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, ఇదేదో వచ్చింది మనం చేద్దాం, వచ్చింది ఏదో మనం 4 రాళ్ళు పంచుకుందాం అని చెప్పేసి చేసాము. ఆ రోజు డబ్బులు లేవు, ఐ జస్ట్ క్రియేటెడ్ మనీ బై జస్ట్ యాక్సెప్టింగ్ అన్ ఆడ్ ఆపర్చునిటీ దట్ కేమ్ ఇన్ మై వే. సో అట్లా చేసుకుంటూ వచ్చాను అనమాట. అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మీ లైఫ్. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట, అది చాలా ఇంపార్టెంట్. సో అట్లాగా ఐ క్రియేటెడ్ దట్ ఆపర్చునిటీ. సో దిస్ ఇస్ మీరు టెక్నికాలిటీస్ గురించి కూడా తెలుసుకుంటుంది ఇదే టైంలో, అంటే ఆస్పెక్ట్ ఏంటి, ఏ కెమెరా వాడతారు, కేర్ ఆఫ్ కంచర్పాలెంలో పెళ్లిళ్ళకి యూజ్ చేసే లైట్లు యూజ్ చేశారని చెప్పారు. సో అది తెలియాలన్నా సరే, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తెలియాలన్నా సరే, ఏ ఎక్విప్మెంట్ వాడాలని ఒక ఐడియా రావాలి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ ఐడియాస్ అన్ని బిల్డప్ చేసుకున్నారు అనమాట. యా, ఎగ్జాక్ట్లీ అండి. అట్లా అన్ని రకాల పనులు చేస్తూ అట్లా ఏదొచ్చినా కూడా ఆ ఆపర్చునిటీని జడ్జ్ చేయకుండా జస్ట్ టుక్ దట్ ఆపర్చునిటీ. అండ్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నాకు నిజంగా అవకాశం ఇమ్మీడియట్ గా దొరికే అంత శక్తి ఇంకా రాలేదు అప్పుడు. అంటే అంత పాపులర్ కాదు, నేనేమి అంత నేను ఏ రోజు షార్ట్ ఫిల్మ్లు యూట్యూబ్ వ్యూస్ కోసం తీయలేదు. సో నా ప్రయత్నం, నా ప్రాక్టీస్ కోసం తీసుకున్నాను షార్ట్ ఫిల్మ్. సో నేను పెద్ద పాపులరైజ్ చేసి నాకు ఇమ్మీడియట్ గా అవకాశాలు వచ్చిన అవకాశం రాలేదు. సో ఏం చేశాను, సో యాజ్ యూజువల్ create your own opportunity, just went to కంచర్పాలెం and started something there. And so ఈ రోజు మీతో ఇలా మాట్లాడటానికి కారణం ఆ రోజు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవటం. సూపర్. అంటే ఇది చాలా మందికి మోటివేటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి కానీ, అంటే నేను నా వర్క్ అంటే ఇదే, నేను ఇంకోటి ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే టైప్ లో, అంటే క్రాఫ్ట్స్ ఫిల్మ్ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి ఒకళ్ళ వర్క్ అంటే ఒకళ్ళకి ఏంటో కనీసం కొద్దిగానే తెలిసి ఉండాలనేది చాలా మంది అంటుంటారు. యా, డెఫినెట్లీ. అంటే ఎస్పెషల్లీ ఫర్ డైరెక్టర్ హీ హ్యాస్ టు హ్యావ్ గ్రిప్ ఆన్ ఎవ్రీ. కొంతమంది డైరెక్టర్ చూస్తాను, ఇట్లా నాకు ఆ పర్టికులర్ ఏరియా నాకు తెలియదు, ఈ పర్టికులర్ జస్ట్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్. నో, దట్ విల్ హెల్ప్ యూ టు కమ్యూనికేట్ టు దోస్ క్రాఫ్ట్ పీపుల్ కదా. అవును సార్. ఆ టెక్నీషియన్స్ కమ్యూనికేట్ చేయడానికి అయితే నీకు ఎంతో గొప్ప ఒక నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఈ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన తర్వాత విపరీతమైన మెసేజ్లు వస్తాయి ఇన్స్టాలో కానివ్వండి, ఎక్కడైనా సరే. మరి ఎలా దొరుకుతుందో తెలియదు కానీ వాట్సాప్ కూడా వచ్చేస్తాను, మనం పలానా ఆపర్చునిటీ ఇవ్వండి. చాలా మందికి ఆపర్చునిటీ ఎలా అడగాలో కూడా తెలియదు వాళ్ళలో. ఎలా అడగాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 2 సినిమాలు తీసాను, నేను అవకాశం ఇవ్వాలి అంటే నేను ఏ స్విచ్
ఆన్ చేయాలి, ఏ స్విచ్ నొక్కాలి అనేది తెలియదు అనమాట. హాయ్ బ్రో, టేక్ మీ ఇన్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ఎందుకు తీసుకుంటారా నిన్ను అని అనిపిస్తుంది. అంతే, హై బ్రోలు ఇక మొత్తం ఇంటర్నెట్ మొత్తం సోషల్ మీడియా మొత్తం హై బ్రో గల్లే. సో నువ్వే నన్ను మర్యాదగా శ్రీ వెంకటేష్ మహా గారికి నా విన్నపం అనేవో అనసల్లా, కానీ హాయ్ బ్రో అని కూడా అది కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ కాదు. సో ఈ హాయ్ బ్రో గాల్లే ఉంటారు మొత్తం అందరూ. సో నేను వాళ్ళందరికి చెప్పేది ఏంటంటే, నేను ఆపర్చునిటీ ఇవ్వడానికి పుట్టలేదు, మీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి పుట్టలేదు నేను. అండ్ నేను 2 సినిమాలు తీసి రెడీగా కూర్చోలేదు ఆపర్చునిటీ ఇవ్వడానికి. సో నా అవసరానికి తగ్గట్టుగా, నా స్వార్థమే ఎవరికైనా ఆపర్చునిటీ ఇచ్చానంటే నా మొఖం చూపించాలను, లేదంటే ఆ పర్టికులర్ పద్ధతి చూపించాలను, ఆ పర్టికులర్ బిహేవియర్ చూపించాలను తప్ప నేను ఆపర్చునిటీస్ ఇవ్వడానికి రాలేదు. జస్ట్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్, క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. If you are really passionate about films and if you really want to make something, do something in films, create your own opportunities. Super. And రీమేక్స్ విషయానికి వస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో, ఒకవేళ ఒక సినిమా నేను రీమేక్ చేయాలంటే ఇది తీయకపోతే నేను నా లైఫ్లో ఏదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ నన్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయకపోతే తీయను రీమేక్ అనేది అని అన్నారు. ఇప్పుడు ఉమామహేశ్వర రూపస్య తీయకపోతే ఏం మిస్ అయి ఉండేవాళ్ళు మీరు? ఇప్పుడు ఏదైతే ఈ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అలా అని కాదు. సో నాకు ఒక నార్మల్ సోబర్ పర్సన్ లైఫ్ అంటే ఐ వాజ్ సరౌండెడ్ విత్ లాట్ ఆఫ్ సోబర్ పీపుల్. చిన్నప్పుడు మా అన్నయ్యలు కానివ్వండి, అలాంటి ఒక లైఫ్, అలాంటి ఒక పాత్ర తీసుకుని వాడిని వివిధ ఏమంటారు సిచ్యువేషన్స్ లో పడేసేసి ఒక కథ చెప్పాలని ఎప్పుడు ఉండేది. అక్కడ ఆల్రెడీ ఒక మంచి కథ ఉంది కదా, అది బాగా నచ్చింది, మనసుకు నచ్చింది. సో ఆ కథనే తీసుకొచ్చి ఒక నా వేలో అంటే నా విజన్ తో ఇక్కడ చెప్దాము అని చెప్పేసి తీసుకొచ్చాను. సో అదనమాట, దట్స్ ద రీజన్. నాకు ఒక అనిపిస్తుంది, ఇప్పుడు మన తెలుగు పద్యం ఉందనుకోండి, అది పరభాషలో నార్మల్ గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాని తాత్పర్యం అర్థమైపోద్ది అందరికి. కానీ తెలుగు పద్యాన్ని చదివేటప్పుడు లేదంటే అది చదువుతున్నప్పుడు మనం వినేటప్పుడు ఆ మజా రాదు అక్కడ. దానికి మీరు తీసుకునే ప్రిపరేషన్ ఏంటి, మీరు అయ్యే ప్రిపరేషన్ ఏంటి ఆ మజా రప్పించడానికి జనాలకి? జస్ట్ ఫర్గెట్ దట్ ఇట్స్ ఆల్రెడీ ఎ ఫిల్మ్. సో నేనైతే అదే చేశా. ఆ సినిమా ఆల్రెడీ ఒక సినిమా అక్కడ ఒకటి ఉంది అనే విషయాన్ని మర్చిపోయాను. సో ఇట్స్ జానర్ ఏంటి, ఒక కామెడీ డ్రామా, కామెడీ రివెంజ్ డ్రామా. సో కామెడీ రొమాంటిక్ రివెంజ్ డ్రామా ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆ జానర్ కి ట్రూగా ఉండాలి మనం కదా. సో నేను ఇప్పుడు ఈ జానర్ ట్రూగా ఉండాలంటే నేనేం కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఈ కథ ద్వారా తెలుగు వాళ్ళకి నేనేం కాంటెంట్ క్రియేట్ చేయాలి. సో అది దృష్టిలో పెట్టుకుని ఇట్స్ ఎ కామెడీ డ్రామా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్ హ్యాస్ టు బి యూనో అలా చిన్న గిలిగింతలు పెట్టే సీన్స్ ఉండాలి ఖచ్చితంగా త్రూ అవుట్ ద ఫిల్మ్. ఆ మజా ఉండాలి మీరు అన్నట్టు. అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు స్టే ట్రూ టు ద స్టోరీ డ్రామా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టారు, జానరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇఫ్ యూ రీక్రియేట్ ద కాంటెంట్ దట్ యు ఆర్ రీమేకింగ్, దెన్ యూ బ్రింగ్ ద సేమ్ ఎసెన్స్ టు ద స్టోరీ ఇస్ వాట్ ఐ ఫీల్. అయితే ఎక్కడో ఏమవుతుందంటే ఇది మన తెలుగు వాళ్ళకి నచ్చుద్దా లేదా, ఇది మన తెలుగు వాళ్ళకి నచ్చదేమో, లేదంటే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో, ఈ జడ్జిమెంట్ వదిలేసాం అనుకోండి, మనం సేమ్ మజా క్రియేట్ చేయగలం అనమాట. ఇది మన అంటే అది మలయాళం వాళ్ళకి నచ్చింది, మలయాళంలో మజాగా ఫీల్ అయ్యారు. మనం ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే మళ్ళీ కొంచెం ఆ స్లాప్ స్టిక్ తీసుకొస్తే గానీ మజా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియన్స్ ని జడ్జ్ చేయడం మానేస్తే మనం అన్ని చేయొచ్చు, అంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఆ పేను కొరికేది ఏదైతే ఉందో, మా చెల్లెళ్ళందరూ ఇలాగా జుట్టుతో నా దగ్గరకు వచ్చి అన్నయ్య నీకు పేను కొరికేసింది అట్లా అక్కడ బాగా క్రియేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఆ ఫన్ రావడానికి, ఆ మజా రావడానికి నీకు లోపల ఒక మజా ఉండాలి, సెల్ఫ్ మజా. సో అది ఎప్పుడు వస్తుందంటే టేక్ ఎవ్రీథింగ్ లైట్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ ఉన్నప్పుడు ఆ మజా నీకు సెల్ఫ్ క్రియేషన్, నీ సెల్ఫ్ లో క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ when you want to give that maza to the audience, you can put it there.
అండ్ మీరు అంటే మీరు ఒకటి అనుకుని అది తీయడమే కాకుండా యూ ఆల్సో స్టేడ్ ఒరిజినల్. అంటే ఆ ఒరిజినల్ కి ఇప్పుడు అక్కడ ఒక షాప్ ఉంటుంది సార్, మీ దాంట్లో కూడా ఒక షాప్ ఉంటుంది, కానీ అలాగే రోడ్ ను ఫేస్ చేసి ఉంటుంది. అంటే Yeah. లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే అరకులో అలాంటి లొకేషన్ వెతకడానికి మీరు ఎంత స్కౌట్ చేశారు, అది సెట్ చేశారా? ఆహా, ముందు ఆ ఏరియా దొరకాలి మనకి. అవును సార్. దొరికిన తర్వాత ఆ షాప్ సెటప్ దొరికింది, కానీ కింద సెల్ ఫోన్ షాప్, పైన గోడౌన్. ఓహో, ఓకే. అన్నిటికీ వాళ్ళందరికీ వేరే షాప్లు అరేంజ్ చేసి ఒక 4 రోజుల పాటు ఆ మొత్తం బిల్డింగ్ మేము తీసుకున్నాం అనమాట. సో ఇదంతా జరగడానికి నేను నా బండిలో, కార్లో ఈ ఇది ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ చూపించేది ఆ మీటర్, జీరో పెట్టా. ఇది రెక్కే స్టార్ట్ అయినప్పుడు. సో 2500 కిలోమీటర్స్ ఇన్ అండ్ అరౌండ్ అరకు ఫారెస్ట్ అంతా తిరిగితే మాకు మీరు చూసిన లొకేషన్స్ అన్ని కూడా దొరికినాయి అనమాట. 2300 కిలోమీటర్స్ లిటరలీ. అండ్ ఒకసారి అయితే ఆల్మోస్ట్ నేను, సినిమాటోగ్రాఫర్, మా గోపి, అలాగే ఇంకొక ఇద్దరు మా సౌండ్ డిజైనర్ నాగార్జున, మేమందరం ఒక కొండ మీద, అంటే రోడ్డు లేని కొండ మీదకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయాం. కారు లోయలో జారిపోతుంది. ఇంత హడావిడి. సో ఎంత చేస్తే అంత ఆ లొకేషన్స్ దొరికినాయి అనమాట. బేసిక్ గా ఒక అరకు మీద మంచి డాక్యుమెంటరీ తీయొచ్చు. అసలు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ ఏమైనా సినిమాలు అటు ఇటు అయినాయి, ఒక 10-15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నేను ఇంకా అప్డేట్ అవ్వలేకపోతున్నాను, కథలు రాయలేకపోతున్నాను అనుకుంటే శుభ్రంగా అరకు వెళ్ళిపోయి నేను గైడ్ గా పనిచేయచ్చు అనమాట. సో మీరు కథని రాసేటప్పుడు అసలు ఏమనుకుని స్టార్ట్ చేస్తారు సార్? అంటే మైండ్ లో ఎలా ఉంటది అసలు స్టార్ట్ చేసే ముందు? నేను ఈ కథే చెప్పాలి అని ఎలా ఫిక్స్ అవ్వగలరు మీరు? బికాస్ చాలా థాట్స్ రన్ అయిపోతూ ఉంటాయి మైండ్ లో. సో పూటకు ఒక కథ చెప్తుంటా నేను ప్రవీణ్ గారికి. నిలబెట్టిన చోట ఒక 10 కథలు చెప్పమన్నా చెప్తాను. అటు ఇటు చూసి ఆ చెట్టు మీద ఒక కథ, ఈ గోడ మీద ఒక కథ, అట్లా పూటకు ఒక కథ చెప్తుంటాను. ఆడికి అంటే అన్ని నచ్చేస్తుంటాయి. చెప్పిన కథలు మోస్ట్లీ 90-95% నచ్చుతుంటుంది ఆడికి. కానీ ఎప్పుడు ఏదైతే జస్ట్ వేగ్ గా మాట్లాడుకోవడం కథల గురించి ఇంతే. ఒక సినిమా పూర్తి అవ్వగానే, ఇప్పుడు కంచరపాలెం అనుకున్నప్పుడు కంచరపాలెం పూర్తి అవ్వగానే ఏం చేయాలి అన్నప్పుడు ఇలా ఇన్ని కథల్లో నుంచి ఒక కథకి అనుకోకుండా ఒక రోజు మేము ఇద్దరం చాలా ఎక్సైట్ అయిపోయి ఎక్కువ మాట్లాడేసుకుంటాం. ఆ రోజు ఇంకా సినిమా ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకుంది మనల్ని. నెక్స్ట్ నా కథ చెప్పండి, నోరు మూసుకుని మిగతా అని పక్కన పెట్టని చెప్పేసి అలా ఫీల్ అవుతుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన సుమతికి కూడా, సుమతి ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ అనమాట. ఎప్పుడు ఉంది. కానీ నేను నెక్స్ట్ తీయాలనుకున్న సినిమా వేరే. కానీ సడన్లీ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఈ సుమతి టాపిక్ వచ్చింది. ఆ కథ రాసి పెట్టుకోవటం, ఇట్లాంటి ఏదైనా ఐడియా ఉన్నా కూడా రాసి పెట్టుకుంటాం అనమాట. ఈ టాపిక్ వచ్చింది, ఆ రోజు ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది, ఆ రోజు ఇక ఆ రష్ వచ్చేస్తాను అనమాట మా ఇద్దరికి. నెక్స్ట్ ఈ కథ చెప్పాలని. అంటే ఆ స్టోరీ ఆ రోజు అలా సెలెక్ట్ చేసుకుంటది. ఇంకా ఏ రోజైతే ఆ హై వస్తుందో ఒక స్టోరీ మీద, నెక్స్ట్ చెప్పే కథ అదనమాట. సినిమాని తయారు చేసేది ఎమోషన్. ఓ మంచి సినిమా తయారవ్వాలంటే ఓ 10 ప్రణాళికలు, లేదంటే ఒక 100 ఐడియాస్, ఒక స్ట్రక్చర్, ప్లానింగ్, ఇవన్నీ ఇట్ కమ్స్ లేటర్. లైక్ దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ సినిమా స్టార్ట్ అవ్వాల్సింది వీటితో కాదు, ఒక ప్లానింగ్ తో, ప్రణాళికతో. ఇప్పుడు మనం 10 కోట్లు పెట్టామంటే 100 కోట్లు పెట్టామంటే, లేదంటే ఒక 2000 కోట్లు, 3000 కోట్లు, ఈ ప్రణాళిక అనేది తర్వాత వస్తుంది. ఉండాలి. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు పెట్టామంటే 10 కోట్లు రావాలి అని చెప్పేసి ఉండాలి. కానీ ఎందుకంటే మనం సినిమాలో ఉండాలి, సర్వైవ్ అవ్వాలి, ఇంకో 10 సినిమాలు తీయాలంటే డబ్బు కావాలి. కానీ వీటన్నిటికన్నా ముందు జరగాల్సింది ఒక ఎమోషనల్ రష్ రావాలి. అమ్మో, నేను ఈ సినిమా తీయకపోతే ఇప్పుడు అర్జెంట్ గా నేను చచ్చిపోతారా బాబు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు దట్ ఫిల్మ్ విల్ వర్క్అవుట్. లైక్ దట్ ఫిల్మ్ విల్ ట్రావెల్ ఇన్ రైట్ వే అన్నమాట. సో ఆ తర్వాత కథ పూర్తవుతుంది. కథ పూర్తయిన తర్వాత ఎంత బడ్జెట్ పెట్టాము, ఈ సినిమా చెప్తున్నాం, ఈ జానరాలో చెప్తున్నాం, దీంట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, లేదంటే ఇది డ్రామా సినిమా, దీని నుంచి అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎంత వస్తాయి, ఏంటి, ఎంత ఓకే 1 కోటి రూపాయలు పెట్టాం, 1,10 లక్షలు వచ్చినా కూడా ఇది ఒక డ్రామా, ఇది జనాలు యాక్సెప్ట్ చేస్తేనే చాలు మనకి. లేదు, ఇది ఎంటర్టైనర్, 1 కోటి రూపాయలు పెట్టిన 10 కోట్లు వస్తే బాగుంటుంది. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఆ 10 కోట్లు రావాలంటే నేను ఈ సినిమా ఎలా తీయాలి, ఇవన్నీ తర్వాత రావాలి. సో ముందు రావాల్సింది నీకు ఎట్లా అంటే, తెలుగులో చెప్పమంటే బాగా చెప్తా, కానీ ఇది ఇంటర్వ్యూ కాబట్టి చెప్పండి. సో అందరూ అన్ని ఏజెస్ వాళ్ళు వింటుంటారు కాబట్టి ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఒక పూనకం రావాలి. ఎక్కడో లోపల నుంచి
అరే బాబోయ్ నెక్స్ట్ ఇక చెప్పేసేయాలి నేను అర్జెంట్ గా అదొక యూ జస్ట్ హ్యావ్ టు ప్యూక్ ఇట్ అవుట్ అనమాట. ఆ ఎమోషన్ ఆ రష్ కలిగినప్పుడు సినిమా స్టార్ట్ అయిపోద్ది ఇమ్మీడియట్లీ. సో దట్స్ హౌ మా 3 సినిమాలు ఇప్పుడు 3వ సినిమా అనౌన్స్ చేసిన ఆ ఎమోషనల్ రష్ ఇద్దరికి వచ్చిన రోజున ఆ సినిమా నెక్స్ట్ అనేది ఫిక్స్ అయిపోతాం అనమాట. సో అట్లా. అండ్ ఫిల్మ్ మేకింగ్ లో టైం అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నారు, ఒక రష్ వచ్చింది, ఒక స్టోరీ డెవలప్ అయింది, బాగుంది. ఫర్ సపోజ్ ఉమామహేశ్వర తీసుకుందాం సార్. ఒక సీజనల్ చేంజ్ లో ఉండాలి. తన లవ్ లైఫ్ అనేది వర్షం పడుతుంది, డైలాగ్ చెప్పిన తర్వాత వర్షం ఆగిపోద్ది, హీరోయిన్ వచ్చిన తర్వాత అప్పుడే వర్షం పడడం వల్ల వచ్చిన పువ్వులు తీసుకొని ఆమె మీద వేసి ఫోటోషూట్ చేయాలి. సో ఈ డీటెయిలింగ్ ఉంటుంది చూసారా సార్, డీటెయిలింగ్ మీద ఇంత టైం అనే కూర్చోవాలి అనేది ఏమన్నా ఉంటుందా? అంటే ప్రీ ప్రొడక్షన్ టైంలో మాత్రం ఇఫ్ యూ వాంట్ పుట్ ఎనీ డీటెయిల్స్ అండి, సో ప్రీ ప్రొడక్షన్ లో కొంత ఐడియా వస్తుంది. ఫర్ సపోజ్ ఉగ్రరూపసి మనం తీసుకుంటే ఆ అమ్మాయి స్వాతి కథంతా రైనీ సీజన్ లో జరగాలి, జ్యోతి కథంతా శరద్ ఋతువుల్లో జరగాలి, సో ఆటమ్ లో జరగాలి. నాకు ఆ ఫ్లవర్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఫ్లవర్స్ తో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది. ఆ ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి? అండ్ రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు క్రియేట్ అయింది ఎలాగంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైనీ సీజన్ లో ఆ అమ్మాయి కథ అయిపోవాలి, అది క్రియేట్ అయింది ఫస్ట్. ఓకే. ఆ సీజన్ అనేది అక్కడ ఇంపార్టెన్స్ క్రియేట్ అయింది స్వాతికి. ఇప్పుడు రైనీ సీజన్ ఎండ్ అయిపోతే అంటే జ్యోతి ఎప్పుడు వస్తుంది? శరత్ ఋతువులో వస్తుంది. శరత్ ఋతువులో ఏముంటాయి ఇంపార్టెంట్ థింగ్స్? అది ఆలోచిస్తే శరత్ ఋతువులో చిగురుస్తుంది, పువ్వులు పోస్తాయి, కొత్త పువ్వులు పోస్తాయి. ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు అరకులో ఏంటి స్పెషల్ అని చూస్తే అరకులో వలీసా ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నా నేను అరకుకి. సో ఎల్లో ఫ్లవర్స్ ఇదే గొడవ. ప్రతి సంవత్సరం ఒక సీజన్ వచ్చిందంటే ఒక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్య వరకు ఎల్లో ఫ్లవర్స్ వెళ్ళి ఆ తోటల్లో ఫోటోలు దిగుతుంటారు తెల్లవారుజామున. ఇంకా ఆ ఫోటోలో వాళ్ళు కనపడరు, పువ్వులు కూడా కనపడవు, మొత్తం పొగ మంచిగా ఉంటది, కానీ వాళ్ళు దిగేస్తుంటారు అలా. సో ఎల్లో ఫ్లవర్స్ ఏంటంటే జస్ట్ ఒకసారి చెక్ చేస్తే ఓకే, వలీసా ఫ్లవర్స్ అనేవి సీజనల్ ఫ్లవర్స్, శరత్ ఋతువుల్లో మాత్రం వస్తాయి. ఓకే, శరత్ ఋతువుల్లో వలీసా ఫ్లవర్స్ అనేది ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి లెట్ ఇస్ డూ వన్ థింగ్. మనకి ఈ కాటన్ వుడ్ ఏదైతే ఉందో, కాటన్ వుడ్ అనేది మనకి అరకులో తక్కువ, చాలా రేర్ ప్రదేశాల్లో ఉంది కాటన్ వుడ్. ఇప్పుడు మన ఒరిజినల్ సినిమాలో వైట్ ఇలా పడుతుంటాయి కదా, సో ఆ కాటన్ వుడ్ అనేది చాలా రేర్ గా కనిపించాయి నాకు. కానీ వలీసా ఫ్లవర్స్ అడుగు పెడితే ప్రతి చోట కనిపిస్తుంది. సో లెట్ us టేక్ దట్ డీటెయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం ట్రూ రెప్లికేషన్ తీసుకోకుండా మనకి ఇక్కడ లేని ఎందుకు పులుముకోవటం, ఉన్నది పాముదాం అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ తీసుకుందాం అని చెప్పి ఫ్లవర్స్ తీసుకుని ఆ డ్రామాలో రాయటం మొదలైంది. సో ప్రీ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ మాకు ఐడియా వచ్చింది. సో ఇంతే టైంలో నేను మొత్తం ఆలోచించేసుకుని సెట్ లోకి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఏదైతే అనుకున్నానో ఆలోచించానో డీటెయిల్స్ అవి మాత్రం పెడతాను కాకుండా, అక్కడికి వెళ్ళి మేము ఒక 2-3 నెలల ముందే సో నేను ఇది సినిమాకి అలాగే చేయాలనుకుంటున్నాను. సో ప్రీ ప్రొడక్షన్ ఆఫీస్ అనేది ఏ ఊర్లో, ఏ ప్లేస్ లో, ఏ ప్రదేశంలో అయితే కథ సెట్ చేస్తున్నా ఆ ప్రదేశంలో పెట్టాలని ఉద్దేశం. ఏ చిన్న డీటెయిల్స్ అన్ని పెట్టేయడమే, ఎందుకంటే టు మేక్ ఇట్ మోర్ ఆథెంటిక్ అండ్ టు మేక్ ఇట్ మోర్ లుక్ లైక్ మోర్ అరకు దాన్ ఇడుక్కి. సో అలా పర్టికులర్ టైం షూట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి షూట్ డే స్టార్ట్ అయిన తర్వాత వెరీ లిమిటెడ్ డీటెయిల్స్ ని తీసుకుంటా, ఎందుకంటే అప్పటికే మేము చర్న్ చేసేస్తాం మొత్తం డీటెయిల్స్ అన్ని. అండ్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి టూ మెనీ డీటెయిల్స్ పెట్టేసాం అనుకోండి, సాచురేషన్ కూడా వచ్చేస్తుంది. సో అందుకని ఇంకొకసారి షూట్ స్టార్ట్ అయిన తర్వాత సో దట్స్ ద పర్టికులర్ టైం దట్ ఐ పుట్ మై బ్రెయిన్ టు యాడ్ డీటెయిల్స్. దాని తర్వాత షూట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎదురుపడింది అనుకోండి టక్కున, అది నిజంగా కథగా అవసరమా, అనవసరంగా పెట్టడం వల్ల పెద్దగా ఏం డిఫరెన్స్ రాదన్నప్పుడు మాత్రం దాన్ని అవాయిడ్ చేసేస్తాను. బట్ దట్స్ మీరు అడిగిన ప్రశ్న అదే కదా, ఎంత టైం పడుతుంది? అవును సార్, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒకటి ఉంటుంది సార్, ఒక కొత్త ప్రదేశానికి అంటే నార్మల్ ఒక లొకేషన్ అనుకుని ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ షూట్ చేసేస్తున్న రోజు అక్కడ ఏమన్నా కొత్తది కనపడితే మరి ఇది పెట్టాలి, ఇది ఇన్కాపరేట్ చేయాలి అని ఉంటది. కానీ అదంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే అది కథకి ఎంత ఇంపార్టెంట్ ఏంటో తెలియదు. అండ్ మీరు ఎక్కువ సెట్స్ లో కాకుండా రియల్ లొకేషన్ లో షూట్ చేస్తున్నారు కదా, సో దానివల్ల అంటే చాలా మందికి తర్వాత యాడ్ అవుద్ది, అరే ఈ డీటెయిల్ మర్చిపోయాను, ఈ డీటెయిల్ పెట్టాల్సిందే అని. సో మీ ప్రాసెస్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ముందే వెళ్ళి ఒకసారి చూసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. కాదు, యూ హ్యావ్ టు లివ్ దేర్. అర్థమైంది. అదే
యూ హ్యావ్ టు లివ్ దేర్ టు ఓన్ దట్ ప్లేస్. అది నాకు లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాసెస్. అది చెప్తున్నా కదా, ఏదైనా ఊర్లో ఒక పర్టికులర్ కథ చెప్తున్నాను అంటే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళిపోయి అక్కడ ఖచ్చితంగా 2-3 నెలలు ఉన్న తర్వాతే సినిమా షూట్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే అన్లెస్ యూ లివ్ దేర్ ఫర్ సమ్ టైమ్ యూ కాంట్ జస్ట్ అజ్యూమ్ థింగ్స్, యూ కాంట్ జస్ట్ imagine things. You can write stories out of your imagination, but to make them authentic you have to live life. You can't assume life there kada. So you can't assume things, especially when you want to bring authenticity to your story, to your imaginary stories. So yeah, మనిషి అనేవాడు ఒక 5 సినిమాలు చూడాలి లైఫ్ టైమ్ లో అనుకుంటే 5 సినిమాలు మీకేంటి? అంటే అంత ఖచ్చితంగా మనిషి అనేవాడు అంటే చాలా 5 సినిమాలు ఉంటాయేమో అలాగా, కానీ నేను అంటే బాగా అభిమానించే కొన్ని సినిమాలు చెప్పమంటే కనుక ఒక 5 సినిమాలు చెప్పగలను. నేను మెల్ గిబ్సన్ ఫిల్మ్స్ ఏదైనా సరే అండి, మెల్ గిబ్సన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అనమాట. అపోకలిప్టో, బ్రేవ్ హార్ట్, సో ఇవి. తర్వాత ఇన్ ద మూడ్ ఫర్ లవ్ is one film that I always suggest someone to watch. చాలా vulnerable, చాలా అంటే very vulnerable characters తో మనం how can we play like how can we make an intriguing drama. అది నాకు మూడ్ ఫర్ లవ్ చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట. తర్వాత సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు ఏదైనా సరే, I'm a big fan of సంగీతం సార్. ఏ సినిమా తీసుకుని మళ్ళీ చూసినా కూడా ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటాను నేను ఎప్పుడు ఆయన సినిమాలు. అంటే చూసిన ప్రతిసారి అబ్బురుపరిచే సినిమాలు అనమాట అవి. ఒక భారతద్వీపం కానివ్వండి, ఆదిత్య 369 కానివ్వండి, ఆయన చేసిన సోషల్ ఫిల్మ్స్ కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మన మీద. సో సంగీతం గారి సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి, నాకు టక్కున మీరు అడిగేసరికి మాత్రం జ్ఞాపకం రావట్లేదు. లైక్ గురుదత్ గారి సినిమాలు ఫర్ సపోజ్, నేను నిన్న మామూలుగా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఐ వాజ్ వాచింగ్ దిస్ కాగజ్ కే పూల్ అనమాట. అసలు లైక్ అంటే ఆ టైంలో గురుదత్ గారు అంటే మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అనగానే మనకు ఒక డ్రామాటిక్, మెలో డ్రామాటిక్ విజువల్స్ పడతాయి కదా. అలాంటి టైంలోనే హీ ఆల్మోస్ట్ మేడ్ లైక్ హీ డైరెక్టెడ్ వరల్డ్ క్లాస్ సినిమా, హీ డైరెక్టెడ్ వరల్డ్ క్లాస్ టాపిక్స్. గురుదత్ గారు కానివ్వండి, రాజ్ కపూర్ గారు కానివ్వండి, అంటే వాళ్ళ సినిమాలు చాలా ఇష్టం. అండ్ ఎవరైనా ఫిల్మ్ మేకర్స్, ఎవరైనా నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా కనపడి ఇట్లా ఏదైనా సినిమాలు చెప్పినా నేను గురుదత్ అండ్ రాజ్ కపూర్ గారి సినిమాలు ఖచ్చితంగా చెప్తాను అన్నమాట. బికాస్ ఆ టైంలో ఇండియాలో సినిమా అనేది అప్పటికి ఇంకా కొత్తే. అటువంటిది ఆ టైంలోనే వాళ్ళు వరల్డ్ క్లాస్, బ్లాక్ అండ్ వైట్ లో మనం అమెరికన్ ఫిల్మ్స్ చూసి సంకలు గుద్దుకుని ఉంటాం, అబ్బాబ్బా ఏం తీశారు అప్పట్లో. ఈ సినిమాలు కూడా అలాగే తీశారు. కాకపోతే మరి ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ గా మన జనరేషన్ వరకు బహుశా తెలిసేమో, మనకన్నా ఒక 5 ఏళ్ళు కింద ఉన్న జనరేషన్ కి అయితే గురుదత్ గారి సినిమాలు, రాజ్ కపూర్ గారి సినిమాలు అసలు తెలిసే ఉండవు నాకు తెలిసి. నేనే చాలా లేట్ గా ఎక్స్ప్లోర్ చేశానేమో ఆ ఏరియా అని చెప్పేసి ఫీల్ అవుతుంటాను. సో అట్లాంటిది మిగతా వాళ్ళకైతే అసలు దాన్ని పట్టించుకోరు. సో యా, దోస్ ఫిల్మ్స్ ఆల్సో నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది సార్ అయితే. అవునా? యా, ప్లీజ్ వాచ్ అండి. వి మేడ్ గ్రేట్ సినిమా. సత్యజిత్ రే గారు కానివ్వండి, వి మేడ్ గ్రేట్ సినిమా. బట్ ఇట్స్ జస్ట్ దట్ మనకి ప్రస్తుతానికి ఆ సినిమాల గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరు లేరు మన చుట్టూతో. బహుశా కొంతమంది అయిపోయి ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది ఉన్నా కూడా ఈ కుర్రకొంకలు ఏమి వింటారులే మనం చెప్పేదని వదిలేస్తూ ఉంటారు. బట్ ఇండియా మేడ్ గ్రేట్ సినిమా డెఫినెట్లీ. వి జస్ట్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, వి హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ సీ వాట్ వి మేడ్. సో ఫైనల్ గా వాట్ ఈస్ సినిమా టు యు? సినిమా ఇస్ మై లైఫ్ అండి. ఐ ఆల్వేస్ టెల్ దట్. సినిమా అంటే వాట్ ఈస్ సినిమా అంటే, సినిమా ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఐ థింక్ నాకేంటంటే a film set acts like a ventilator for me. నాకు ప్రస్తుతానికి నాకు ఊపిరి ఆడట్లేదు అనమాట. ఒక్కసారి సెట్ లోకి వెళ్ళగానే
సో ఊపిరి మహేష్మతి ఊపిరి పీల్చుకో అలాగా నేను కూడా మహా ఊపిరి పీల్చుకుంటాను సెట్ లోకి వెళ్ళగానే. సో దట్స్ వేర్ ఐ రియల్లీ లివ్. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ మై ఫిజికల్ లివింగ్ అని. సినిమా అండ్ సినిమా ఇస్ వేర్ మై ఇన్నర్ సెల్ఫ్ లివ్స్. సినిమా ఇస్ వేర్ ఐ లివ్. సినిమా సెట్ అనేది ఇస్ వేర్ ఐ బ్రీత్ అన్నమాట. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ సినిమా ఫర్ మీ. అండ్ చాలా మంది అంటుంటారు అంటే కొంతమందికి వాళ్ళు ఇంకా ఇవాల్వ్ అయిపోయారు కాబట్టి చాలా మంది అంటుంటారు, చాలా డోంట్ టేక్ సినిమా సో సీరియస్లీ, ఒకవేళ జరగకపోయినా కూడా ప్రయత్నించాము జరగలేదని చెప్పేసి అనుకుని నువ్వు మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి అంటుంటారు. బట్ నేను మిగతా అన్నిట్లో ఏదైనా చేయగలను కానీ సినిమా విషయంలో మాత్రం అలా మూవ్ ఆన్ అయిపోలేదు. సో ఐ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్ అంతే, అదర్వైజ్ ఐ కాంట్ లివ్. ఒక్కోసారి అదే ఇప్పుడు యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఈ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఐడల్ పీరియడ్ ఉంటది అనమాట. ఎస్పెషల్లీ రైట్ నౌ ఫర్ మీ ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఒక ఏం చేస్తున్నా, ఎందుకు ఆల్రెడీ 2 సినిమాలు తీసేవరా అని చెప్పేసి ఎవరైనా చెప్పినా కూడా లేదురా ఏం జరగట్లేదండి లైఫ్ లో, ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. ఏదో జరగాలి, నెక్స్ట్ ఏదో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడే కదా. సో దట్స్ వాట్, ఆ ప్రాసెస్ లోనే నేను బతకగలను. ఆ ప్రాసెస్ ఆగినప్పుడు, ఒక హాల్ట్ ఇచ్చినప్పుడు ఇలా తన్నుకుంటుంటా అనమాట నాలో నేనే. నాకు తెలిసినంత వరకు మీ పేరులో మహా లేదు, బట్ మీరు యాడ్ చేసుకుని దానికి మీ సినిమాల ద్వారా ఒక ఐడెంటిటీ తీసుకొచ్చారు. అండ్ మీకు మీ మదర్ రెస్పెక్ట్ ఎర్న్ చేయమని చెప్పారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐ థింక్ ఈ 2 మూవీస్ తో చాలా మంది రెస్పెక్ట్ ఎర్న్ చేసేసారు. అండ్ అండ్ ఫ్యూచర్ ఫిల్మ్స్ లో కూడా సుమతి థియేటర్ లో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. నార్మల్ నేను సుమతి కనుక థియేటర్ లో రిలీజ్ అవ్వదంటే ఇంట్లో నేను దాచుకుంటానండి, రిలీజ్ చేయను. అంటే యా దట్ ఫిల్మ్, అది సినిమా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. అండ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. అంటే జస్ట్ మాకు అది నెక్స్ట్ సినిమాగా మేము చేయబోతున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేసాం, కానీ సినిమా ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. అది నాకు తెలిసి ఆ సినిమా తయారయ్యే లోపల హోప్ఫుల్లీ, అండ్ ఐ విష్ కరోనా అనే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇప్పుడు వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, దీని నుంచి అందరం బయటపడి ద లైఫ్ విల్ బి బ్యాక్ అన్న హోప్ తోనే ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ముచ్చట్లన్నీ చెప్పారు. మిమ్మల్ని లైఫ్ ఎలా షేప్ చేసింది, మూవీస్ ఎలా షేప్ చేసినాయి అని చెప్పారు. అండ్ ఆ ఇంగ్లీష్ సినిమా ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇంకా అలాగే ఫాలో అవుతూ వస్తున్నారు. సో అంటే అలాంటి ఇన్సిడెంట్సే మనల్ని ఒక క్రియేటివ్ ఆర్ట్ లో షేప్ చేస్తాయని. Thank you so much, sir. Thank you so much, sir. Thank you so much for having me on your ముచ్చట్లు. Thank you, sir. Yeah, love talking to you అండి. అంటే చాలా విషయాలు యాక్చువల్లీ అంటే మీరు నాస్టాలజిక్ షో అన్నారు కదా, నిజంగా నేను నాస్టాలజియాకి గురయ్యాను అనమాట. సో కొన్ని అందుకనే అట్లాగా ఆ ఎమోషన్ లో వచ్చేసాయి బయటికి చాలా విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. Thank you so much. Stay safe. Yeah, stay safe. Bye.